అందరికీ నమస్కారం. సినిమా అంటే ఒక వినోద సాధనం అనుకుంటూ ఉంటాం. సినిమాలు లేని రోజుల్లో మరి హరికథ, బుర్రకథలే మనకి వినోద సాధనాలు. మరి కళలకు అవి ఒక విధంగా చెప్పాలంటే ఆ తోలు బొమ్మలాట దగ్గర మొదలు పెడితే ఇవాళ సినిమా బొమ్మలాట దగ్గరికి వచ్చేసాం మనం. అయినా సరే హరికథ ఇప్పటికీ హరికథకి మంచి ఆదరణ ఉంది. మరి ఈరోజు మన గెస్ట్ ఆ హరికథకులు కట్టా జయనారాయణ భాగవతర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ హరికథకు సంబంధించిన విశేషాలు, ఆయన జర్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, హరికథ పేరులోనే హరి ఉంది అంటే విష్ణుమూర్తికి సంబంధించిన నుంచి వచ్చిందా, లేకపోతే అసలు ఏంటి, ఎందుకు వచ్చింది ఇలా? ఈ హరికథ అనేటువంటిది ఆదిభట్ల నారాయణదాస్ గారు సృష్టించినటువంటి కళ. అంతకుముందు మనకి జముకుల కథ, ఈ తోలు బొమ్మలాటలు, ఉగ్గు కథ, ఇలా ఉగ్గు కథ, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ రకంగా చూపించేవారు. అంటే మన పురాణ కథలన్నీ కూడా ఆ రకంగా వాళ్ళు చేసేవారు. దాన్ని సర్వకళల సమాహారం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆదిభట్ల నారాయణదాస్ గారు దీనికి ఆద్యులు. అంటే ఒక వేదిక మీద ఒకే ఆర్టిస్టు అన్ని క్యారెక్టర్లు పోషించేటట్టుగా సర్వకళల సమాహారం. అందుచేతనే బంటు అయినే, రాజు అయినే, మంత్రి అయినే అన్ని రకాలుగా చేయాలని. ఆ హరికథ అనేటువంటిది ఒక విధంగా చెప్పాలంటే చాలా కష్టమైన ప్రక్రియ అండి. ఇప్పుడు ఒక సినిమా ఉంది, ఒక 300 మంది పోషిస్తూ ఉంటారు, 300 మంది పని చేయాలి. నాటకం ఉందంటే కనీసం 30 మంది వర్క్ చేయాలి. హరికథ అనేది ముగ్గురి, శృతి, లయ, ఇటు వయలినిస్టు, ఇటు మృదంగిస్టు, ఇంకా హరిదాస్ అన్ని క్యారెక్టర్లు కూడా చూసుకుంటూ వెళ్ళాలి. అలాంటి ప్రక్రియను సృష్టించి ఆయన ఒక రికార్డ్ బ్రేక్ చేశారు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఇంకా అక్కడ నుంచి అనేక మంది హరికథ అని పెట్టారు. హరి అంటే భగవంతుడు. ఆ మహావిష్ణువు యొక్క కథలన్నీ కూడా ప్రజానీకాలందరికీ తెలియనేటువంటి ఉద్దేశంతో హరికథ. అంతకుముందు బుర్రకథ అనేటువంటిది ఉండేది. దీనికన్నా ముందు అది బుర్రకథ, దీనికంటే ముందండి. ఈ హరికథ అనేటువంటిది ఒక భక్తి పారవశ్యంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నారాయణదాస్ గారు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అది కంటిన్యూషన్ చాలా వైభవంగా వెళ్ళిందండి. ఇక నేను, మా నాన్నగారు హరిదాస్, కట్టా సర్వలింగాచార్య భాగవతారు గారని, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా ఎక్కువ, ఆయన తెలియనటువంటి వాళ్ళు లేరు. ఆయనకి దీపాల్ దాస్ గారు అనేటువంటి పేరు ఉండేది. ఎందుకలా? విరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర ఆయన 4 రోజులు చెప్పేవారండి. చెప్పి ఆఖరి రోజున మొత్తం ఊళ్ళో జనం అందరూ కూడా అక్కడే ఉండేవారు. వాళ్ళందరి చేత దీపాలు వెలిగించారు. అది ఎలా ఉండేదంటే ఒక 3-4 వీధులు ఈ దీపాలతో నిండిపోయేది. అంటే ప్రమిదులు. అంత వైభవపేతంగా ఊరంతా అక్కడ ఉండేవారు. అంత బాగా చెప్పేవారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే కాస్త అనారోగ్యం పాలయ్యారో ఆ తర్వాత నేను ఆ రంగంలో దిగడం జరిగింది. ఇది యాదృచ్ఛికం అంటే. యాదృచ్ఛికం. ఎంతమంది మీరు అన్నదమ్ములు? మేము 5గురు అండి. మా ఫస్ట్ అన్నయ్య గారు ఆర్టీసీలో వర్క్ చేస్తుంటారు పెయింటర్గా. 2 నేను ఈ హరికథలు ఇదే ప్రొఫెషన్గా తీసుకున్నాను. నా తర్వాత 3 ఆ అబ్బాయి మన స్టిల్ ఫోటోగ్రాఫర్గా మన సిరీ ఫీల్డ్లో చక్కగా చేస్తున్నారు. 4 మూర్తి, ఆ అబ్బాయి పేరు, అతను కూడా మన సినీ ఫీల్డ్లోనే పబ్లిసిటీ డిజైన్స్. 5వ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. ఇలా మేము 5గురం కూడా ఈ రకంగా సెటిల్ అయ్యాం. అయితే కళారంగంలో ఉన్నటువంటిది హరికథా రంగంలో మా నాన్నగారి తర్వాత నేనే. అలాగే అసలు మా కుటుంబమే కళా కుటుంబం. మా తాతయ్య గారు మంచి కవి సూర్యనారాయణ గారు. తర్వాత ఆయన అన్నదమ్ములు వాళ్ళ 5గురు, వాళ్ళ కొడుకులు 5గురులో మా నాన్నగారు హరిదాసు. అలాగే 4వ చిన్నాన్నగారు కట్టా బాలగంగాధర భాగవతారు గారు, ఆయన కూడా హరిదాసే. ఇక లాస్ట్ ఆఖరు కేవి బ్రహ్మానందం గారని మ్యూజిక్ కాలేజీ ఆయన లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యారు విజయవాడలో. ఆయన మంచి సంగీత విద్వాంసుడు. మిగతా వాళ్ళిద్దరూ జాబ్స్ అవి కూడా చేసేవారు. ఈ రకంగా మా కళా కుటుంబం ముందు నుంచి, మా తాతగారి దగ్గర నుంచి ఈ కళలో. ఏ ఊరండి మీది? మాది స్వగ్రామం అయితే రేలింగ్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఆ తర్వాత మేము విశాఖపట్నం చేరడం, మా నాన్నగారు అనారోగ్య కారణంగా మేము అక్కడ సెటిల్ అయిపోవడం అయిపోయింది. మీరు ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటారా? విశాఖపట్నంలోనే ఉంటాను. ఇప్పుడు హరికథల్లో మొత్తం ఎన్ని కథలు ఉంటాయండి అసలు? ఎన్ని చెప్తూ ఉంటారు? వీరబ్రహ్మం గారి చరిత్ర చెప్తూ ఉంటారు. వీరబ్రహ్మం గారి చరిత్ర నాకు పేటెంట్ బాగా. దేశం అంతా ఇంచుమించు
వీరబ్రహ్మం గారి చరిత్రకి బాగా నోటెడ్ అయిపోయింది. మీరు సుమారు ఒక 30,000 దగ్గర దగ్గర. తర్వాత భారతం చెప్తాను. విడి కథలు ఒక్కొక్క రోజు అయిపోయే కథలు దగ్గర దగ్గర 10 కథలు చెబుతుంటాను. అంటే సీరియల్గా బ్రహ్మంగారి చరిత్ర అయితే 10 days, మహాభారతం అయితే నెల్లాళ్ళు, అలాగా మొత్తం దేశం అంతా తిరుగుతూనే ఉన్నాడు. మరి ఈ కథ అంతా తెలియాలంటే బాగా స్టడీ చేయాలి కదా అసలు. చేస్తానండి. ఎంతకాలం స్టడీ చేశారు మీరు చెప్పడానికి? నేను దగ్గర దగ్గర హరికథలు మొదలుపెట్టిన తర్వాత 5 years ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చదవడమే. ఎవరో ఒకళ్ళు ఏదో ప్రశ్న వేస్తారు, దానికి సమాధానం. ఎవరో ఒకళ్ళు ఏదో అడిగేవారు. ఇప్పుడు అశ్వత్థామ ఉన్నాడండి, అశ్వత్థామకి మహాభారతంలో ఆయనకి మణి ఎలా వచ్చిందని అడుగుతారు. అశ్వత్థామకి ఆఖరిని అదే మణిని తీసి ధర్మరాజుకి ఇమ్మని చెప్తాడు శ్రీకృష్ణుడు. అది ఎలా వచ్చింది? అదే మణికర్ణిక యజ్ఞం అనేటువంటిది తండ్రి చేశాడు, బిడ్డ చావకూడదనేటువంటి ఉద్దేశంతో. ఇప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమే ఆయనకి ఇచ్చినటువంటి మణి. అది ఆయన పెట్టుకున్నట్టయితే ఆకలి దప్పికలు ఉండవు, మరణం ఉండదు అశ్వత్థామకి. అందుచేతనే ఈ మధ్యన కల్కి సినిమాలో మరి అమితాబ్ బచ్చన్ గారు పోషించారు చాలా చక్కగా. ఇలాగ ఏదైనా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా వాటి గురించి చదివి. ఇప్పుడు సప్త చిరంజీవులు అంటూ ఉంటారు. ఇప్పుడు అశ్వత్థామ కూడా చిరంజీవి. అవును, చిరంజీవి. ఇలా సప్త చిరంజీవుల మీద కూడా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అంతా కూడా జనాలు తెలుసుకోవాలనేటువంటి తాపత్రయంలో ఉన్నారండి. ఎందుకంటే మొన్నటి వరకు ఏవేవో అనుకున్నారు తప్ప ఇప్పుడు కాస్త లోతుకు వెళ్ళాలి, తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయం ప్రతి వాళ్ళలోనూ కూడా మారింది. కాకపోతే ఏంటంటే కాస్త ఇప్పుడు జనరేషన్ అంతా కాస్త కామెడీ వీటిలో మునిగిపోయారు తప్ప చాలామంది మళ్ళీ రియాక్ట్ అవుతున్నారు. అంటే హరికథలకి జనం వస్తున్నారా అసలు? ఇప్పుడు రావడం లేదండి. నా హరికథలో దగ్గర దగ్గర 30 నుంచి 40 వేల మందిని చూశాను. వచ్చిన వాళ్ళు 30-40 వేల మంది ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు? ఇప్పుడు ఒక 200-300 మంది వచ్చారంటే చాలా ఎక్కువ. అమ్మో, 200 మంది వచ్చారు. నేను ఈ మధ్య కాలంలో అనకాపల్లి దగ్గర ఒక పల్లెటూరులో చెప్పానండి మహాభారతం 18 రోజులు. ముందు ఒక 100 కుర్చీలు వేశారు వాళ్ళు, రెండో రోజు ఒక 200 వేశారు, అలాగే ఒక 500 దాకా పెంచారు. అంటే పల్లెటూరులో ఒక 500 కుర్చీలు పెంచారు అంటే జనాల్లో మళ్ళీ కాస్త వీటి మీద ఆసక్తి పెరుగుతుందని మనం అనుకోవాలి. అది అలాగా. అంటే దీన్ని ఆ కథని ఆకలింపు చేసుకోవాలంటే కష్టమైపోతుంది ఇప్పుడు జనరేషన్కి. అయితే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ హరికథ అనేటువంటి ప్రోగ్రాం పెడుతున్నామా అనేటప్పటికల్లా జనాల్లో కొంత ఈ యూత్ అందరికీ కూడా హరికథ అనేటువంటి భావం వచ్చేస్తుంది. చెప్పగలిగినటువంటి వాళ్ళు, సరైనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. కోట సత్యనారాయణ శాస్త్రి గారు ఈ మధ్య కాలం చేశారు, మహానుభావుడు, హరికథ సామ్రాట్. ఆయనకు పద్మశ్రీ కూడా ఇచ్చారు. అలాంటి మహానుభావులు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు 6 గంటలు 8 గంటలు జనం అలాగా ఉండిపోయేవారు, నిశ్చేష్లో అలా ఉండిపోయేవారు. అయితే ఇందులో ఏంటంటే అన్ని రకాలు ఉండాలండి జనాలు. ఇప్పుడు ఏంటంటే 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఏజ్ వరకు జనాల్ని ఆకట్టుకునే శక్తి సంపాదించాలి. కొంతమంది ఏంటంటే ఏవో అసలైనటువంటి ఈ స్టోరీ వదిలేసి ఏదో రకమైనటువంటి చెబుతూ ఉంటే అంటే ఎంటర్టైన్ చేయడం కోసం ఒకవేళ ఎంటర్టైన్మెంట్ చేసినప్పటికీ అదే సచ్చిదానంద శాస్త్రి గారు ఉండేవారు, స్టోరీ వదలకుండా 1 minute ఏదైనా కామెడీ చెప్పాలన్నా 1 minute ఒక జోక్ చెప్పి మళ్ళీ స్టోరీలోకి వచ్చేసేవారు. ఇలాంటి ఆ ట్రిక్లన్నీ ఉపయోగిస్తూ స్టోరీని కంటిన్యూషన్ చేస్తే ఎలాంటి ప్రోగ్రాం అయినా, ఎలాంటి సినిమా అయినా, ఏ నాటకం అయినా స్టోరీ బలం ఉందంటే ఉంటారండి. ఎందుకంటే మహాభారతం చెప్పేటప్పుడు బోర్ కొడుతుంది అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక చిన్న జోకులాడిదేవో చెప్తుంటాం. ఇప్పుడు ఒకళ్ళ బాధ ఒకళ్ళ తెలియదు అనేటువంటి సబ్జెక్ట్ ఏదైనా వచ్చింది అనుకోండి. ఒక ఆయన గిన్నీస్ బుక్ ఎక్కుదామని ఇంత గడ్డం పెంచుకున్నారు. ఆయన రోడ్డు మీద అలా పెడుతుంటే ఒక కుర్రాడు, పోకిరి కుర్రాడు, సిగరెట్ కాల్చి ఆఖరణ ముక్కు ఉంటుంది కదా, ఆరపకుండా అలా విసిరేసాడు. అది వెళ్ళి ఆయన గడ్డంలో పడింది.
ఆయన కంగారు పడి ఆర్పుకుంటున్నాడు. నా గిన్నీస్ బుక్లో ఎక్కుదాం అనుకున్నానని ఆర్పుకుంటున్నాడు. ఈలోగా మరొక ఆయన పరిగెట్టుకు వచ్చి ఆర్పకండి బాబాయ్ చుట్టు కాల్చుకునేవాడు. ఓకే. అంటే ఈయనకి నిప్పు దొరక ఆయన బాధపడుతున్నాడు, గడ్డం గాలి ఈయన బాధపడుతున్నాడు. ఒకళ్ళ బాధ ఒకళ్ళ తెలియదు అని సబ్జెక్ట్ ఏదైనా వచ్చిందనుకోండి, ఇది చెప్పేటప్పుడు పక్కన నవ్వుతారు. వెంటనే మళ్ళీ స్టోరీలోకి వచ్చేయాలి మనం. అలాగ స్టోరీకి ఇబ్బంది లేకుండా మనం చేస్తే అది ఈనాటికి కూడా జనం వస్తున్నారండి, రారు అనేటువంటిది అంతరించిపోతున్నట్టు. హరికథకులు తగ్గిపోయారు, చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోయారు. మరి వీళ్ళకి భుక్తి ప్రత్యామ్నాయంగా మరి ఏమైనా మార్గాలు ఎంచుకుంటున్నారా? ఇప్పుడు మీరున్నారు, సపోజ్ కథలు తగ్గిపోయి చెప్పడం, అప్పుడు మీరు ఆల్టర్నేటివ్గా ఏం చేస్తున్నారు? ఆల్టర్నేటివ్ అంటే పాపం చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో టీటీడీ వాళ్ళు కొన్ని కథలు వేస్తుండేవారు. అలాగే కొన్ని సంస్థల వాళ్ళు కూడా ఈ అంతరించిపోతున్న కళని కళాకారులను ఆదరించేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే రాను బాగా తగ్గిపోయింది. ఆ తిరుమల దేవస్థానంలో కూడా ఏదో కొంతమందికి మాత్రమే ఏవో భుక్తి ఏర్పాటు చేస్తున్నారు తప్ప. అంటే ప్రభుత్వ పరంగా ఏమైనా పింఛన్లు లాంటి ఏమైనా ఇస్తున్నారా? అవి కొంతమందికి ఇస్తున్నారండి, కొంతమందికి ఇవ్వడం లేదు. ఇదిగో మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఆ పాతవన్నీ. ఇప్పుడు నేను తిరుపతికి 2 times వెళ్ళేవాడిని. ఎవ్రీ 6 months ఒకసారి ప్రోగ్రాంలు వేస్తుండేవారు, వెళ్ళేవాడిని. అది గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళలేదు. అలాంటివి మళ్ళీ పునరుద్ధరించినట్టయితే ఇప్పుడు 2 సార్లు ప్రోగ్రాంకి వెళ్ళినట్టు. అలాగే ఇప్పుడు విశాఖ జిల్లా ఉంది, ధర్మ ప్రచార పరిషత్ ద్వారా విశాఖ జిల్లా మొత్తం తిప్పేవారు మమ్మల్ని. యజమాని గారు మీరు అరకు వెళ్ళండి, లేకపోతే పలానా చోటుకు వెళ్ళండి అని ఆ జిల్లా మొత్తం మీద ప్రోగ్రాంలు వేస్తుండేవారు. ఒక 10 రోజులకో 15 రోజులకో ప్రోగ్రాం. అవన్నీ తీసేశారండి. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ అవి పునరుద్ధరిస్తే ఈ కళలు కొంతకాలం బ్రతుకుతాయి అనేటువంటిది మా ఆశ. ఇప్పుడు బుర్రకథకి అటు పక్క వంతలని చెప్పి ఉంటారు, కొంత వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ వంతలు లేకుండా హరికథకుడు ఎట్లా మెప్పించగలడు? అదే గొప్పతనం ఉంది సార్. సర్వకళల సమాహారం అన్నది నారాయణదాస్ గారు. ఎందుకంటే ఇందులో సాహిత్యం ఉండాలి, సంగీతం ఉండాలి, యాక్టింగ్ ఉండాలి. ఇది హరికథ చెప్పడం అనేటువంటిది అందరూ ఆ హరికథ అని వేళాకోళంగా అనుకుంటారు. కానీ ఇప్పుడు సపోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓ భట్టుడు వచ్చాడు మహారాజు గారి దగ్గర. అయ్యగారండి, దొరగారు నమస్కారం అండి, మీకోసం మిమ్మల్ని చూడడానికి ఎవరు వచ్చారండి అని అన్న వెంటనే ఎవరు వచ్చిన వాళ్ళు అంటే విత్ ఇన్ ఆ సెకండ్స్లోనూ ఆ హరిదాసు ఆ పాత్రలోకి వెళ్ళిపోవాలి. ఈ డైలాగ్కి ఆ డైలాగ్కి వెంటనే వేరియేషన్ కనిపించాలి. ఎవరు వచ్చింది ప్రవేశపెట్టు అనేటట్టుగా. ఇంకో విషయం ఏంటంటే నేనే హరికథలు చెప్పడానికి కారణం ఎన్టీ రామారావు గారు. ఓకే, ఎట్లా? అది నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం, సినీ నటుడు అవ్వాలని అనుకున్నాం. కానీ మా కుటుంబపరమైన బాధ్యతల వల్ల ఇంకా అది కుదరలేదు. హరికథల్లోకి వెళ్ళినట్టయితే అన్ని క్యారెక్టర్లు పోషించవచ్చు. ఓకే, ఇంకా నాకు అదే ఆప్షన్. చాలా రకాల పాత్రలు వేశారు, అన్ని రకాల నేను పోషించవచ్చు ఆలోచన అనేటువంటి. సపోజ్ ఇప్పుడు రాయబారం, నా హరికథ రాయబారం అన్న పెట్టారనుకోండి, పెట్టేటప్పటికి ఏదో ఒక వెరైటీ కావాలి జనాలందరికీ. ఎప్పుడు ఓల్డ్ టైప్లో చెప్తే ఈ రోజుల్లో హర్షించరు. అంచేత రాయబారం వచ్చేటప్పటికి ఆ ఎండింగ్ వచ్చేటప్పటికి ఆఖరణ ఆ ఒక్క పావు గంట సీన్ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ ఉన్నాయి చూసారు. కృష్ణ ఏమంటివి అనేటువంటి డైలాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అక్కడికి వచ్చేటప్పటికల్లా అలాగే ఓల్డ్ టైప్లో పద్యాలు కూడా పాడకుండా, ఇప్పుడు మన ఘంటసాల గారు, సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు పతితులు కారు నీ ఎడల భక్తులు, శుంఠలు గారు విద్యల చతురులు మంచివారు, నృపసంతతికెంతలలోని నాల్కెల్ అర్చితులకు గూర్చువారు, రణశూరులు పాండవులు, అట్టివారికి ఈ గతి అతి దీనులే అడుగగా, ఇక ఏటికి సంశయం పగన్. ఇది మన సినిమా ప్రక్రియ. ఇది ప్రతి వాళ్ళకి కూడా మైండ్లోకి అర్థమయ్యేటట్టుగా వెళ్ళిపోతుంది.
ఓకే. పూర్వీకులు ఉన్నారంటే వాళ్ళ కష్టపడినటువంటి కష్టం వేరండి. అప్పట్లో ఆ జనాలందరూ దాన్ని హర్షించేవారు చేసి, ఇప్పుడు అంత ఓపికలు లేవు జనాలకి. అంతవరకు ఇంకా మనం కానీ సాగదీసినట్టయితే కష్టం, ఆవలిస్తారు. అందుచేత నాకు రామారావు గారు అంటే ఇష్టం. నేను ఆర్కెస్ట్రాలో పాడినప్పుడు కూడా ఎక్కువ రామారావు గారి సాంగ్స్ పాడేవాడిని. దగ్గర మేజర్ చంద్రకాంత్ వరకు పాడాను. ఒక్కసారి ఒక పాట పాడండి. రామారావు గారి సాంగ్స్. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామౌల చరిత కన్న నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. పాట వరకు ఓకే, కానీ గొంతు బాలులాగా లేదే అంటారు కదా ఆర్కెస్ట్రాలో పాడితే అంటారు కదా. మైక్ దగ్గరకు వచ్చేటప్పుడు నాకు ఆ ఇమిటేషన్ చేసేవాడిని. ఆయన వచ్చేటప్పటికల్లా డైలాగ్స్ అన్నీ కూడా, రాయబారి గోకుల విహారి నీవు ఎంత తెలివితేటలతో వర్ణించినను నీ యొక్క అంతరాత్మలోని అర్థమును కూడా తెలుసుకోలేనటువంటి అవివేకిని కాదు. రాయబారిగా వచ్చిన వాడవు, పంపిన వారి మాటలు మాకు తెలుపక, ఆ పైన మా అభిమతాన్ని తెలుసుకునలేక ఇంత ప్రలధనముగా మాట్లాడి మా మైత్రి బంధము తెంచుటకు తెగించితివి. 5 ఊళ్ళైనను ఇవ్వనటువంటి పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనించితివి. కృష్ణ, నీవు కోరినటువంటి కోరిక సరి అయినచో, నిజమే అయినచో, నేను ఇచ్చుటకు ఈ సువిశాల సామ్రాజ్యమున 5 ఊళ్ళు లేకపోవునా, ఇంద్రప్రస్థము, వృకప్రస్థము, వారణావతము, జయంతములతో మరొకటి కలిపి 5 ఊళ్ళు ఇచ్చిన చాలంటివే నావి కానివి. నేను వేరొకరికి దానము సంగిన ఆయా నగరములను వాళ్ళకి ఎట్లు కట్టబెట్టగలనయ్యా. కృష్ణ, ఆయనను జోత సమయంలో ద్రౌపది తండ్రి గారిని కోరినటువంటి కోరికలు 2. ఒకటి ధర్మరాజు దాస్య విముక్తిని, 2వది 4 భర్తల దాస్య విముక్తిని. అంతేగాని ఆమె ఆనాడు తన దాస్య విముక్తిని కోరనూ లేదు, నా తండ్రి గారు ఇవ్వనూ లేదు. కనుక ఇప్పటికీ ఆమె మా దాసియే. అయినను కృష్ణ, ఈ యుగ ప్రకారముగా ఆస్తి 13 సంవత్సరముల పరాధీనమైనచో దాని మీద సర్వ హక్కు వారికి తొలగనన్నటువంటి సత్యమును వెరుగువ. అందుకే జోదమునకు ఆ నియమము పెట్టితిమి గాని మతి మాలి కాదు. ఈనాడు వాళ్ళ రాజ్యభాగము కోరినట్లుగా మేము గనక ద్రౌపదిని కోరినట్లయితే తిరిగి వారు అప్పగించగలరా? సిగ్గు లేక వాళ్ళు పంపవచ్చు కానీ ఎగ్గు లేకను అంగీకరించి రావచ్చునా? ఇక నీ బెదరింపులందువా ఆ కౌంతేలు నిర్విక్రమ పరక్రమ సోపేతు లేని హరివీర భరింకరు లేని సంగరమునకు సమాయుక్త బడక 5 ఊళ్ళ కొరకెట్లు దేహి దేహి అని దేవిరింతురా. ఎలా గుర్తుంటే మీకు మామూలుగా మర్చిపోయే పరిస్థితి వస్తుంది ఒకసారి? అంటే ప్రాక్టీస్ చేస్తామండి. ఇప్పుడు స్టేజ్ ఎక్కే ముందు ఒకసారి మళ్ళీ చూసుకుని ఒకసారి ఏమన్నా డౌట్ ఉంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకోవాలంటే మామూలుగా మాస్టర్కి పాటలు చెప్పేటప్పుడు పేయంగా చూసేవాళ్ళం ఇట్లా. అక్కడ స్టేజ్ మీద పైకి చూసారనుకోండి, అది జనాల వంక చూసేటప్పటికి మళ్ళీ మారిపోద్దండి. అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయి చెబుతూ ఉంటే అటు ఆటోమేటిక్గా గుర్తులు వచ్చేస్తాయి. మనం జనం తప్పట్లు కొడుతున్నారా లేదా మన వైపు చూస్తున్నారా లేదా అని వాళ్ళ వంక కనుక చూసామంటే వెంటనే తప్పులు వచ్చేస్తాయి. ఇంకా వాళ్ళ వంక చూడడం. ఆ స్టేజ్ మీద ఉన్న చెప్పేటప్పుడు ఇంకా అక్కడ దుర్యోధనుడు ఉన్నాడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు అన్నట్టుగా భావించి అలా చెబితేనే అది పండుద్ది. లేదంటే ఆటోమేటిక్గా జనాలకి కాస్త ఏం లేదండి. ఈ రోజుల్లో జనాలు ఎంత ఓర్పు నశించిపోయిందంటే సిగరెట్ దమ్ము లాగేటప్పటికల్లా అది హిట్ అయిపోవాలి. అది పాట కానీ కామెడీ కానీ ఏదైనా. లేదంటే జనాలు విసిగెత్తిపోతున్నారు. అంటే అంత ఓర్పు నశించిపోయింది. ఈ రోజుల్లో హరికథ చెప్పి మెప్పించడం అనేది చాలా కష్టం. మేము చెప్పిన ప్రోగ్రామ్ ఎన్ని గంటలు ఉండేది? నేను 4 hours చెప్పేవాడిని. ఇప్పుడు 2 hours. ఓకే, తగ్గిపోయింది. సినిమా నీడు తగ్గినట్టుగానే తగ్గిపోయి 4 hours చెప్పినా అలా ఉండేవారు. మంగళహారతి పాడేదాకా వెళ్ళేవారు కాదు. ఇక మీరు వెళ్ళండి అనేంతవరకు వెళ్ళేవారు కాదు. ఇప్పుడు 2 hours అయ్యేటప్పటికి ఇంకా జనాల్లో ఇంకా ఉందా కథ,
ఇంకా ఉందా అన్నట్టుగా అనుకునేటప్పటికి మాకు అర్థమైపోద్ది, ఇంక వీళ్ళు ఉండలేరు, లేచి వెళ్ళిపోతుంటే ఇంకా అర్థమైపోతుంది. 2-3 లేచేటప్పటికల్లా తొందరగా ముగించేయడం జరుగుతుందండి. అలాగా నడుస్తున్నాయి కథలు. ఇంకా అంటే ఎన్టీ రామారావు గారు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అంటే మీ ఫ్యామిలీలో అందరికీ ఎన్టీ రామారావు అంటే అభిమానమా? అయ్యో, మా నాన్నగారి దగ్గర నుంచి అండి. మా నాన్నగారి దగ్గర నుంచి ఆయన అంటే అభిమానం. రామారావు గారు కొన్ని సజెషన్స్ కూడా ఉత్తరాలు రాస్తుండేవారు. అట్లాగా? ఎన్టీ రామారావు గారు వీరబ్రహ్మం గారి చరిత్ర సినిమా తీసే టైంలో అయితే మా తమ్ముడిని పంపించి ఒకసారి వీలైతే ఆయనతో మాట్లాడాలని చెప్పు అని చెప్పంటే మా తమ్ముడు వెళ్ళి మాట్లాడాడు కూడా. అనేటప్పటికి మరి రామారావు గారు మహానుభావుడు కదా, ఏది తీయాలన్నప్పటికీ కూడా నాకు ఇంకా ఎక్కువ తెలుసు బ్రహ్మం గారి గురించి అన్నాడు ఆయన. ఓకే. ఎందుకంటే అప్పటికి బాగా కృషి చేసి ఆ చిత్రం మాత్రం రామారావు గారు కాబట్టి తీయగలిగారండి. ఇంక ఎవరో నా భూతో నా భవిష్యత్ తీయలేరు, ఆ క్యారెక్టర్ చేయలేరు. ఎందుకంటే ఆ చిత్రాన్ని అంతకుముందు 2-3 ప్రారంభం చేసి మధ్యలో ఆపేశారు, అయిపోయింది. అలాగే బ్రహ్మంగారి చరిత్ర హరికథ చెప్పేవాళ్ళు కూడా ఎక్కువ లేరండి. మ్యాక్సిమం ఇప్పుడైతే ప్రజెంట్లో 3-4 తప్ప అంతకంటే లేరు. ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా, ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలి. రామారావు గారు కూడా ఆ క్యారెక్టర్ వేషం వేసిన తర్వాత చాలా నిష్టగా ఉండి ఆ సినిమాని కంప్లీట్ చేయగలిగారు. అంతకుముందు చేసిన వాళ్ళు రామారావు గారు ఆ సినిమా చేయడం లేట్ చేశారో అనిపిస్తుంది. ఇంకో 10 ఏళ్ళు ముందు చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇంకా బాగుండేదండి. మరి మొట్టమొదట ఆయన చేద్దాం అనుకున్నప్పుడు కూడా వారికి ఏదో నష్టం వాటాలింది, ఆప్ చేశారు అప్పుడు. అలాగే రామారావు గారికి కూడా 2 నష్టాలు జరిగిన ఆ సినిమా ప్రారంభం చేసినప్పుడు, అందుకని లేట్ అయింది. అప్పట్లో చెప్పుకునేవారు రామారావు గారు మొదలు పెట్టినప్పుడు వారికి ఏదో ఇబ్బంది వచ్చిందని, అలాగే రెండోసారి కూడా ఏదో ఇబ్బంది అయింది, అందుకని అలాగే లేట్ అయింది. ఇంకా ముందుగానే వచ్చుంటే ఇంక చాలా బాగుండేది. అయినప్పటికీ కూడా సినిమా కంప్లీట్ చేశారు, బ్రహ్మాండంగా ఆడింది సినిమా. బళ్ళు వేసుకుని వచ్చేవారండి. వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రని ఎక్కువ మంది హరికథకులు వాళ్ళు చెప్పేవాళ్ళు. అంటే అంత పాపులారిటీ ఎందుకు వచ్చింది ఆ హరికథలకి? కాలజ్ఞానం అండి. కాలజ్ఞానమే మెయిన్. కాలజ్ఞానం చరిత్ర అందరికీ తెలిసిందే, కానీ ఆయన చెప్పిన కాలజ్ఞానం ప్రజెంట్లో ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఓకే, చెప్పండి, ఉదాహరణ కొన్ని చెప్పండి. దాంట్లో మీరు కథ చెప్పారు కాబట్టి. బ్రహ్మంగారి చరిత్ర చెప్పాను, అన్ని జాతులు వర్ణ సంకరం అయిపోతాయన్నారు. ఇప్పుడు ప్రతి 10 ఏళ్లలో కనీసం 4 ఏళ్లలో వర్ణ సంకరం వివాహాలు జరుగుతున్నాయి. ఏమండి, అన్ని మతాలు కూడా మత కలహాలతో కొట్టుకు చచ్చేటువంటి రోజులు వస్తాయన్నారు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూస్తుంటే ఆ రకమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే రెచ్చగొట్టేటువంటి ధోరణులు ఎక్కువైపోతున్నాయి. ఈ మతం ఎక్కువ, మా మతం ఎక్కువ, మా దేవుడు ఎక్కువ, మీ దేవుడు అనేటువంటి ఇది బ్రహ్మంగారు రాసింది. ఓకే, ఏమండి, 364 కొత్త వ్యాధులు వస్తాయన్నాడు. మనకు ఆల్రెడీ ఒక 5 వ్యాధులు వచ్చింది. క్యాన్సరు, బ్రెయిన్ ట్యూమరు, అలాగే మన కరోనా వస్తుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు. క్వారంకి అనే వ్యాధి వచ్చి 1 కోటి మందిని చంపేస్తుందని. మన భారతదేశంలో 1 కోటి మంది చనిపోయారు, మిగతా దేశాల గురించి వదిలేండి. మన భారతదేశంలో సుమారు 1 కోటి మంది చనిపోయారు కరోనా టైంలో. అలాంటి 364 వ్యాధులు వస్తాయన్నారు. అలాగే చాలా వస్తున్నాయి. అంటే 7 దొడ్లు 1 దొడ్డు అవుతుంది అనే మాట కూడా అన్నారు. అలాగే మన కృష్ణా నది పొంగుతుంది, అమ్మవారి ముక్కు నత్తునందుకుంటుంది, అది ఇంకా జరగలేదు. అలాగే అది ఎండిపోయిన తర్వాత బంగారపు రథం ఒకటి కనిపిస్తుంది. ఆ రథాన్ని చూడడానికి కొన్ని వేల మంది వెళతారు. ఇక్కడ ఇంకో మాట బ్రహ్మంగారు కూడా జాగ్రత్తలు చెప్పారండి. వీళ్ళు పాపాత్ములు, వీళ్ళు పుణ్యాత్ములని మీ నోటితో మీరు అనకండి, మళ్ళీ తిరిగి వాళ్ళు మనల్ని దెబ్బలాడే అవకాశం ఉంది కదా. ఎవరి పాపాత్మలో ఎవరి పుణ్యాత్మలో నేనే నిరూపిస్తా. ఆ బంగారపు రథం చూడడానికి కొన్ని వేల మంది వెళ్తారు. పాపాత్ములు ఎవరున్నారో వాళ్ళకి కళ్ళు పోతాయి. అప్పుడు వీళ్ళు పాపాత్ములు కదా అని అనుకోండి, మళ్ళీ పైకి అనొద్దు. ఇప్పుడు ఏంటంటే ఇది మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తే వాళ్ళని తిరిగి నిందించేటువంటి పరిస్థితులు వచ్చాయి కదండి ఇప్పుడు. అవును, అది బ్రహ్మంగారు ఎలా చెప్పారు. అలాగే మరి ఇప్పుడు మీరు అన్నట్టు 7 దొడ్లకి 1 దొడ్డు
మిగులుతుందని బ్రహ్మంగారు చెప్పారు. అన్ని జాతులు వర్ణ సంకరం అయిపోతుంది, అంటే భవిష్యత్తులో జరుగుద్దేమో ఇదంతా. ఆకాశం ఎర్రగా అయిపోద్ది అన్నట్టు. 6 మతాలు కూడా ఒక్క మతంగా మారిపోతాయి. సూర్య భగవానుడి యొక్క కాంతి కిరణాలు రోజు రోజుకి తగ్గిపోయి ఆకుపచ్చ రంగులో మారిపోతాడు సూర్య భగవానుడు. ఏమండి, అలాగే ధూమకేతు అనేటువంటి ఒక నక్షత్రం తోకచొక్క పుడుతుంది. అది పుట్టినప్పుడు అనేక వేల మంది చనిపోతారు. భూకంపాల చేత, అగ్ని వల్ల, నీటి వల్ల అనేక మంది నాశనం అయిపోతారన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న కూడా మనకి భూకంపం పాకిస్తాన్లో ఎక్కడ వచ్చిందని. అసలు ఏమి చదువుకొని బ్రహ్మంగారికి ఇవన్నీ తెలియడం గొప్ప విషయం కదా అసలు. అంటే ఆ రోజుల్లోనండి, ఇప్పుడు అందరూ ఏదో మేము చదువుకుని సైన్స్ మేమంత డెవలప్ చేసాం అది ఇది అంటున్నారు. కానీ ఆ రోజుల్లో మహానుభావులు తపస్సు చేసి ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన యోగ శాస్త్రంలో షట్చక్రాల గురించి చెప్తున్నాం. షట్చక్రాలు ఆయన ఏం చదువుకోకుండా చెప్పేసి అప్పట్లోనే చెప్పారు కదా, అక్కడ స్టోరీలో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదో సైన్స్ కనిపెట్టాం, జాకెట్లు కనిపెట్టాం అంటున్నారు. కానీ ఇవన్నీ ఆనాడు తపస్సుతో కనిపెట్టి ఆయన జరగబోయేది. నోస్ట్రడామస్ ఉన్నాయండి, మరి ఆయన కూడా చాలా వరకు కాలజ్ఞానం చెప్పాడు. ఆయన చెప్పినవి కూడా చాలా వరకు జరిగేది. ఆనాటి మహానుభావులు తపస్సు చేసి జరగబోయేది ఊహించి చెప్పేవారు. అందులో ఎక్కువగా వీరబ్రహ్మం గారు చెప్పినవి చాలా వరకు జరుగుతున్నాయి. ఇంకా త్వరలో రాను ఇంకా ప్రమాదాలు జరుగుతాయండి. సముద్రాలు పొంగిపోతాయి, తర్వాత అగ్ని పర్వతాలు పగిలిపోతాయి, ఆకాశం నుంచి వర్షం. వీరభోగ వసంతాలు ఎప్పుడు పుడతాడని చెప్పాడు ఆయన. ఆయన టైం ఇంతని చెప్పలేదండి. అప్పటికి 3 వంతులు ప్రపంచం నాశనం అయిపోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇతర దేశాలు ముందు నాశనం అయిపోతాయి. అమెరికా దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది నాశనం. ఇతర దేశాలన్నీ నాశనమైన తర్వాత మందాక మన భారతదేశానికి ముందు అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఆ తర్వాత మన భారతదేశానికి వస్తుంది. కానీ ఈలోగా ఆయన చెప్పినవన్నీ జరిగిపోతాయి. వింతలు, విచిత్రాలు. అది చింత చెట్టుకి చామంతి పూలు పూయడం, వేప చెట్టుకి పాలు గారడం, ఏమండి 3 తలకాయలతో బిడ్డలు జన్మించడం, తాడి చెట్టుకి నిమ్మకాయలు కాయడం, ఇవన్నీ అప్పుడే చాలా చోట్ల జరుగుతున్నాయి. అంటే బహుశా చిన్న చిన్న ముంజికాయలు వస్తాయేమో, రావచ్చండి. నిమ్మకాయలు అంటే మనం అర్థం చేసుకోవాలి, కాయలు చిన్నగా వస్తాయని అర్థం చేసుకోవాలి. అలాగే అంగుష్ట మాత్రమే పురుషేయ అన్నాడు. పిల్లలు అంటే ఇప్పుడు భారత కాలానికి వెళ్ళేటప్పటికి మనకి 18, 19, 20 అడుగులు ఎత్తులు ఉండేవారట. ఇప్పటికి మనకి 6 నుంచి 6.5 మధ్యలో ఉన్నారు. ఇంకా అంతకి పెరగలేదు. చూస్తుంటే ఇప్పుడు చాలా 4, 5 అడుగులే. అలా తగ్గిపోయి వెంపల చెట్టుకి నిచ్చెన వేసుకుని ఎక్కేవాడు పుడతాడు. వెంపల చెట్టు అంటే ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది? అది ఇంతే ఉంటుందండి. మహా అయితే ఒక 2 అడుగులు కూడా ఉండదు, 1.5 అడుగున్నర ఉంటుంది. అలాంటి వెంపల చెట్టుకు నిచ్చెన వేసుకుని ఎక్కేవాడు ఉంటారంటే దాన్ని బట్టి మీరు ఊహించండి. ఇలాంటివి బ్రహ్మంగా, ఇవన్నీ చిత్ర విచిత్రాలు. తెల్లకాకు వస్తుందన్నారు, ఆల్రెడీ వచ్చింది. అలాగే మేక కసరలు, ఆకుల అలములు తిని బతికే రోజులు వస్తాయన్నారు. ఊళ్ళలో బ్రతకలేక జనాలు అరణ్యాలకు పారిపోతారండి. పారిపోయి ఇంకా అక్కడ ఉండేది ఏది, ఆ ఆకులు అలమలే కదా, అవే తిని బతికేటువంటి రోజులు. ఇప్పుడు కూడా ఆకులు అలమలు తింటున్నారు. ఇప్పుడు ఇవంటే ఏదో ఆరోగ్యం కోసమని ఇవేదో తోటకూర తింటే అది ఉంది, లేకపోతే గోంగూర తింటే ఇది వస్తుందని తింటున్నారు. కానీ ఊళ్ళో బ్రతకలేక అరణ్యాలకు పారిపోయి బతికే బతకడం కష్టంగా ఉంది. ఇప్పుడు కష్టంగా ఉందండి. ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైపోయింది పల్లెటూళ్ళు. అదే సిటీకి వెళ్తే ఎవరు పక్కన కూడా పడించుకోడు. ఇంకా అందుకనే పల్లెటూళ్ళలో ఉండకన్నా ఇంకో చోటుకి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. అలాంటి రోజులన్నీ కూడా వస్తాయని ఇవన్నీ బ్రహ్మంగారు మహానుభావుడు అన్నాడు. అంటే అడవుల్లోకి వెళ్ళిపోతారు అన్నా, జనారణ్యంలోకి వెళ్ళిపోతారు అన్నాడేమో ఒకవేళ ఆయన. లేదండి, అంటే ఇప్పుడు హైదరాబాదే ఉందనుకుందాం, విపరీతంగా పెరిగిపోతుంది జనం. ఇక రాను ఏంటంటే మనం చివరికి అడవుల్లోనే కట్టుకుంటున్నాం అపార్ట్మెంట్లు. ఇంకా రానంతా అపార్ట్మెంట్ చేసుకోవాలి మనం. వెళ్ళిపోతున్నారు, ఆ రకంగా వెళ్ళిపోతారని ఇవన్నీ కూడా ఆయన రాసిన ప్రతిదీ జరుగుతుందండి. జరుగుతుంది కాబట్టి కాస్త భక్తి నశించి బహురోగులు అయిపోతారు జనం అన్నారు. ఆల్రెడీ అయిపోయారు కదా, పార్కుల చుట్టూ తిరుగుతున్నారు. భక్తి బాగా తగ్గిపోయింది కదండి. ఇప్పుడు ఆ భక్తి కూడా ఏదో వంకలు పెట్టి అవి చేసి ఇవి చేసి భగవంతుడిని కూడా బ్లేమ్ చేస్తున్నారు. నేను పలానా చేస్తాను, నువ్వు చేసి పెట్టు, లేకపోతే నీ హుండీలో నేను 10,000 వేస్తాను, నాకేదో
చేసి పెట్టని భగవంతుని కూడా అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా నిష్కల్మషంగా భగవంతుని ప్రార్థించేటువంటి వాళ్ళు తక్కువైపోయారు. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు రాశారు. అవన్నీ జరుగుతున్నాయండి. ఇంకా బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో తెల్లకాకులు వస్తాయి, ఎవరైతే పాపాత్ములు ఉన్నారో వాళ్ళ ఇంటి మీద వాలి ఏడుస్తాయిటండి. ఇప్పుడేవో 2-3 చోట్ల వచ్చాయి. ఆల్రెడీ ఏలూరు దగ్గర వచ్చింది, ఏలేశ్వరం తూర్పుగోదావరి జిల్లా వచ్చింది. ఈ మధ్య కూడా ఎక్కడో చూసాం, 4-5 చోట్ల వచ్చాయి. కానీ బ్రహ్మంగారు మరో మాట చెప్పాడు, ఎవరైతే పాపాత్ములు ఉన్నారో వాళ్ళ ఇంటి మీద వాలి ఏడుస్తాయి, ఏడ్చిన వెంటనే వాళ్ళు చనిపోతారు అని చెప్పారు. కాకి మాట్లాడుతుందని చెప్పారు. ఈ మధ్యన ఒక వీడియోలు కూడా వచ్చినాయి. ఈ మధ్య కూడా మనకు వీడియో వచ్చింది. అందులో కాకి చాలా చక్కగా చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పినటువంటిది. ఒక్కొక్క మగవాడికి 7 భార్యలు వెంట తరిమే కాలం వస్తుంది అన్నాడు. అంటే 7 చేసుకుంటాడేనా? ఈ 7 పెళ్లి చేసుకోవాలి ఒక మగవాడు. అంటే ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి కూడా దొరకట్లేదు కదండి ఇప్పుడు. అది కదండి. అంటే ఇక ముందు బ్రహ్మంగారు చెప్పిన విషయం ఏంటంటే, ఒక మగవాడు జన్మిస్తే 7 ఆడపిల్లలు పుడతారు. రాను ఇప్పుడు ఆడపిల్లలు తక్కువ అయ్యారు. ఇక ముందు ఆడపిల్లలు ఎక్కువ అవుతారు. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క మగవాడు 7 పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అదొక రూలు పాస్ చేస్తారు. ఓపిక ఉన్నా లేకపోయినా 7 పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనేటువంటి ఇది. ఒక్కొక్క మగవాడు 7 పెళ్ళి. గతంలో అనగనగా ఒక రాజు, ఆ రాజు 7 భార్యలని చెప్పాడు కదా, గతంలో మనం చెప్పుకున్నాం కదా. అదే పద్ధతి మళ్ళీ రిపీట్ అవుతుంది వస్తుందని బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానంలో చెప్పారు. మన మగవాడు నిర్వీర్యం అయిపోతారని చెప్పలేదా? నిర్వీర్యం ఆల్రెడీ ఇప్పటికే అయిపోయారండి. ఇంకా ఫ్యూచర్లో వెళ్ళడం కదండి. ఇప్పటికే మగవాడు ఇప్పటికే నిర్వీర్యం అయిపోయాడు. మరి 7 చేస్తే ఏం చేస్తాడు? ఇంకా ఏం చేస్తాడనేటువంటిది కాదు. అంటే అదొక రూలు. అప్పట్లో ఇంకా ఏ పిఎం సీఎం రూల్ పాస్ చేస్తారు, చచ్చినట్టు చేసుకోవాల్సిందే. అదొక రూల్. ఇప్పుడు చూసారా, ప్రతిదీ మనకి ఎలా అయితే పన్నులు భార్యలు ఉంటేనే వాడు నలిగిపోతున్నాడు. నారీ నడుము లాగా నలిగిపోతున్నాడు. 7 ఉంటే వాడి అసలు పరిస్థితి చూడండి. ఇంకా ఆవిడ 7 పెళ్ళిళ్ళు. అలాగే ఇక మత కలహాలతోటి చాలా అతలాకుతలం అయిపోతుందని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధ్యానం. ఈరోజు మందు వేస్తే ఒక వారం రోజుల్లో మొక్కొచ్చి నెల రోజుల్లోనే పంట పండేటువంటి మందులు దగ్గరకు వచ్చేసింది. దానివల్ల భూమి పూర్తిగా నిస్సారం అయిపోయి అసలు పంటలు పండకుండా పోయేటువంటి రోజులు వస్తాయి. అలాంటి పరిస్థితిగా ముందు వస్తుందని. బ్రహ్మంగారి మఠం వెళ్ళారని చూసారండి? వెళ్ళానండి. అక్కడ కథాగానం కూడా చేశాను. అక్కడ కూడా చేశాను. ఏ కథ చెప్పారు అక్కడ? బ్రహ్మంగారిదే. బ్రహ్మంగారి చరిత్ర కాబట్టి అక్కడ అనుకోకుండా నేను వెళ్ళడం, అనుకోకుండా ఆ మఠాధిపతి నా పేరు విని, నా పేరు జేజినారాయణ, బ్రహ్మంగారిని జేజిబాబు, జేజినాయన, జేజినారాయణ అని పిలుస్తారు. అట్లాగా అటువైపు అంటే జేజి అంటే దీపం. అవును. వీరబ్రహ్మేంద్ర స్వామి జ్యోతి స్వరూపుడు కాబట్టి జ్యోతిబాబు, మా తమ్ముడి పేరు కూడా జ్యోతిబాబు అని పెట్టడానికి కారణం అదే. మా నాన్నగారు హరికథ ప్రారంభం చేసిన తర్వాత నేను పుట్టాను. ఇప్పుడు పేర్లు చెప్పండి, ఫస్ట్ నుంచి ఒక పేర్లు చెప్పుకుంటారండి. ఏది? మీ అన్నయ్య పేరు, పెద్ద అన్నయ్య పేరు? మా అన్నయ్య పేరు కట్టా సూర్యచంద్రరావు. సూర్యచంద్రరావు. అక్కడ కూడా దీపం ఉంది కదా, సూర్యుడు అంటేనే దీపం. సూర్యుడు. మా తాతయ్య గారి పేరండి. ఇక 2 నేను జేజినారాయణ. నేను పుట్టిన తర్వాత మా నాన్నగారు బ్రహ్మంగారి చరిత్ర ప్రారంభం చేశారు. అందుకని నా పేరు జేజి నాయన అని పెట్టారు. ఇది ప్రజానీకాల్లోకి వెళ్ళేటప్పటికి నాయన తీసేసి నారాయణ తగిలించారు. జేజి నారాయణ. నా తర్వాత తమ్ముడి పేరు బాలజ్యోతి బ్రహ్మానందం, అందులో జ్యోతి కలిపారు. ఆ తర్వాత లింగమూర్తి. లింగమూర్తి జ్యోతి లేదుగా? జ్యోతి లేదు, జ్యోతిర్లింగం అంటారు. జ్యోతిర్లింగం అంటారు. అది లింగమూర్తి అనేటువంటి పేరుని మీకు అన్నవరం దగ్గర బెండపూడి సాధువు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన గురించి ఒక మాట చెప్పాలి అనుకుంటే, అంటే బ్రహ్మంగారి చరిత్ర ప్రకారం చెప్పాలంటే ఆయనే అల్లూరి సీతారామరాజు అనేటువంటి నానుడు ఉందండి. అంటే అల్లూరి సీతారామరాజు
చనిపోలేదు. ఆ ఏరియా కేడీపేట, మీకు నర్సీపట్నం, ఆ ఏరియా అంతా కూడా ఆయన చనిపోలేదు. ఆయన స్థానంలో వేరే అతను చనిపోయాడు. ఓకే, తప్పించుకుని. అదే పోలికలు ఉన్న వ్యక్తి. ఓకే. నువ్వు ప్రపంచానికి కావాలని చెప్పి ఆయనే తప్పించినట్టుగా చనిపోయిన ఆయన మన నర్సీపట్నం ఆయనని, ఆయన స్థానంలోకి ఈయన వచ్చి, అంటే బెండపూడి సాధువు గారుగా. ఎందుకంటే ఆయన యనమండుగురు క్షత్రియకాంతల్ని పెళ్లి చేసుకున్నాడు బెండపూడి సాధువు గారు. అట్లాగా. ఆయన ఎప్పుడైతే అన్నదానం ప్రారంభం చేశారో ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈ రోజు వరకు, ఆయన కాలం చేసి చాలా కాలం అయింది. మీరు అర్ధరాత్రి ఒక 50 మందిని ఒక లారీయో బస్సు ఎక్కించి తీసుకెళ్ళండి, 50 మందికి అక్కడ భోజనం రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఉంది ఆశ్రమం అది అక్కడ? ఇప్పుడు ఆశ్రమం ఉందండి, బెండపూడి ఆశ్రమం అంటారు దాన్ని. ఆయన ఓకే. అంటే సీతారామరాజు గారు ఇక్కడ ఈయనగా వచ్చి, ఆ సీతారామరాజు గారు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఒక సినిమాల్లో భాష కాస్త మాణిక్యంగా బతుకుతాడు చూసారా? అలా చెప్తే జనానికి అర్థం. మంచి పాయింట్ పట్టుకున్నారు. అలాగే ఆయనే ఇక్కడికి వచ్చి ఉన్నారండి. అందుచేతనే రాజులందరూ కూడా వాళ్ళ అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేశారండి. అంత 8 భార్యలు ఉంటే కారణం అదే అంటారు. అదొకటిని. ఆయన ముఖ్య అనుచరులు ఉన్నారు చూసారా, గంటం దొర, మల్లు దొర, ఇలాంటి పేర్లు ఏవో ఉండేవి. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈయన్ని దర్శించుకునేవారట. అందుచేత అది చాలా వరకు చాలామంది నమ్ముతూ ఉంటారు ఆయనే అల్లూరి సీతారామరాజు అన్నట్టుగా. అందుచేత ఆయన పెట్టారు మా 4వ తమ్ముడికి పేరు. అట్లాగా. ఇప్పుడు ఈ జ్యోతి అనేటువంటిది లింగం అని ఎందుకు మారింది అనేటువంటి మీరు అన్నారు చూసారా, అది బెండపూడి సాధువు గారు పెట్టారు. మా నాన్నగారు తీసుకుని వెళితే వీడి పేరు సీతారామరాజు గారు పెట్టారనుకోవాలి, ఆయన పెట్టారనుకోవాలి. లింగమూర్తి అని పెట్టి వీడి పేరు. ఇక ఆఖరి తమ్ముడి పేరు, సినిమాలు తీసేవాళ్ళకి ఇది ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అల్లూరి సీతారామరాజు సీక్వెల్ 2 అని పెట్టి ఇంకో సినిమా చేసిన ఆశ్చర్యపోకర్లేదు, చేయొచ్చు కూడా. అదే. ఇకపోతే ఆఖరి తమ్ముడి పేరు పొడుగు పాండురంగదాస్ గారు. ఆయన బ్రహ్మంగారి చరిత్రలో మంచి ప్రాముఖ్యత సంపాదించిన ఆయన. అంచేత ఆయనకి మా నాన్నగారికి బాగా ఫ్రెండ్షిప్. అప్పట్లో వీళ్ళిద్దరే చెప్పేవారండి కథలు. బ్రహ్మంగారి చరిత్ర సర్వలింగాచార్య భాగవతారు గారు, పొడుగు పాండురంగదాస్ గారు. ఆయన రక్తిగా చెప్పేవారు, ఈయన భక్తిగా చెప్పేవారు. అందుకని ఆ స్నేహాన్ని పురస్కరించుకుని ఆ పేరు ఆఖరి తమ్ముడికి పెట్టారు. ఇలాగ మేము. అల్లూరి సీతారామరాజు గారు బుర్రగారు చెప్పలేదు ఇప్పుడు ఆయన స్టోరీని కథగా చెప్పలేదా? చెప్పారండి, చాలామంది చెప్తారు. అల్లూరి సీతారామరాజు బుర్రకథని చాలామంది చెప్తారు. అయితే హరికథ రూపంలో చెప్పిన వాళ్ళు మాత్రం లేరు. రేడియో కోసమని ఏదో ఎప్పుడో ఒకసారి చెప్పారు, మా గురువుగారే చెప్పారు, కొచ్చెర్ల రామకృష్ణ భాగవతారు గారని. ఆయన నేను తయారు చేస్తున్నాను రా కథని రేడియోలో చెప్పాలి, దానికోసం ఆయన కొత్త కథలు ఏమైనా అడుగుతున్నారు, అందుకని చెప్పాలని ఆయనే రాసుకుని చెప్పారు. ఇప్పుడు మరి ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం అని చెప్పారు మీరు, మీ ఫ్యామిలీలో అందరూ ఎంతమంది కలిసి ఉంటారు? మీ ఫ్యామిలీలో ఎన్టీ రామారావు గారిని అందరూ వీళ్ళు ఎంతమంది కలిసి ఉంటారు? మా 2వ తమ్ముడు జ్యోతి మాత్రమే ఎక్కువగా. ఇక ఆయనతోనే ఆయన సినిమాలు కూడా చేశారు. మేజర్ చంద్రకాంత్ కూడా అబ్బాయి చేశాడు. తర్వాత వాళ్ళ కుటుంబంతో బాగా వాళ్ళ అబ్బాయిల్లో తన కొడుకులా కలిసిపోయాడు. ఇక మేమందరం ఆయన్ని ఎవరిని చూడలేదు, అసలు కలిసే ప్రయత్నం చేయడానికి మేము రాజమండ్రిలో ఉండిపోయామండి. తర్వాత మా నాన్నగారు ఏంటంటే ఆయన ఈ కడుపులో స్టోన్స్ పెరుగుతుండేవి. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు. ఒక స్టోన్ బ్లాడర్లో పడిన తర్వాత పెద్ద ఆపరేషన్ చేసేవారు. 6 నెలల ముందు ఆయన హాస్పిటల్లో జాయిన్ చేసుకుని 6 నెలల తర్వాత ఆపరేషన్ చేసి పంపించేవారు. ఎక్కువగా మేము రాజమండ్రిలోనే ఉండిపోయాం. అందుచేత తన కలవలేదు. మా అన్నగారు 1-2 సార్లు మళ్ళీ సూర్యచంద్ర గారు మెడ్రాసులో ఉండగా. మీ కులవృత్తి ఏంటండి అసలు? బంగారు పని అండి, యాక్చువల్గా స్వర్ణకారులు. కులవృత్తికి సాటరాదు గువ్వల చెన్న అంటారు. మీరు ఆ వృత్తిని మానేసి ఇటు వచ్చారండి? మన తాతయ్య గారి దగ్గర నుంచి మారిందండి అది. తాతగారు ఆయన ఆయుర్వేద వైద్యం చేస్తుండేవారు, కవిత్వాలు రాస్తుండేవారట. ఆయన దగ్గర నుంచి తప్పింది.
ఆ తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు కూడా బంగారు పని చేస్తూ ఉండేవారు. చేస్తూ సరదాగా ఒక హరికథ నేర్చుకున్నారు ఆయన. నేర్చుకున్న తర్వాత ఎవరో ఏదో ఊరు, మన తూర్పుగోదావరి జిల్లా ఏదో ఊరు వెళ్తే ఆ ఊళ్ళో మా వాడు హరికథ చెప్తాడు అని చెప్పేసి ఊళ్ళో అందరితో చెప్పి ఏర్పాటు చేసేసారు. ఇంతకీ సరిగ్గా పూర్తిగా రాదు. ఓకే. మా నాన్నగారు వచ్చిన తర్వాత ఒరే అబ్బాయి నువ్వు హరికథ చెప్పాలిరా అని చెప్పి ఆయన మేనమామ గారు ఏదో అవుతారు ఆయన అనేటప్పుడు, మామయ్య నాకు సరిగ్గా రాదు, ఏదో సరదాగా నేర్చుకున్నాను అన్నారు. లేదు నా పరుగు పోద్దు, నువ్వు చెప్పాలి అంటే అలాగ సడన్గా మా నాన్నగారు హరికథలో దిగారు. అది దిగిన తర్వాత అది కంటిన్యూషన్ అయిపోయింది. నేను కూడా ఈ ఆర్కెస్ట్రాల్లో పాటలు పాడుతూ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి అనుకోకుండా విశాఖపట్నంలో ఓ చోట హరికథ చెప్పాల్సి వచ్చింది. మా నాన్నగారి దగ్గర ఒక్క కథ నేర్చుకున్నానండి ఫస్ట్. ఏ కథ అది? అది భక్త నందనారని ఆ కథ నేర్చుకున్నాను. అది అనుకోకుండా ఒక చోట చెప్పాను, అది శివరాత్రి టైంలో ఎప్పుడో. ఇదేదో బాగానే ఉంది అని అంటే స్టోరీ, నందనార్ స్టోరీ అసలు ఏంటిది? సినిమాలు కూడా ఎక్కడ వచ్చినట్లు వచ్చింది కదండి, అధికులని అధములని పాట ఉంది కదా, ఘంటసాల గారు పాడింది. ఆ స్టోరీని హరికథా రూపంలో బాలబ్రహ్మానంద దాస్ గారు రాశారు. అది చాలా చక్కగా పిల్లాడిని, మరి 20 ఎకరాల పొలాన్ని పండించి వెళ్ళిపోంటాడు ఆయన. హరిజన బాలుడు, మహాభక్తుడు నందనారు. ఆ రోజుల్లో అంటే ఒక 600-700 సంవత్సరాల క్రితం చాలా ఘోరంగా ఉండేది ఆది ఆంధ్రుల పరిస్థితి. అలాంటి సమయంలో ఈ పిల్లాడు పుట్టడం, ఒక బ్రాహ్మణోత్తముడి దగ్గర పాలేరుగా చేరడం, కానీ ఈ అబ్బాయి బ్రాహ్మణుల కంటే ఎక్కువగా భక్తిగా ఉండడం, ఎలాగైనా చిదంబరానికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో అడిగితే పంపించినప్పటికీ లోపలికి ఆ రోజుల్లో ఆలయ ప్రవేశం లేదు, వీడిని ఎలాగో లోపల పంపించరని ఆయన కూడా దురుద్దేశంతో కాదు, ఆ బ్రాహ్మణోత్తముడు కదా వీడిని ఆపాలి అనే ఉద్దేశంతో చిన్న పరీక్ష, మనకి 20 ఎకరాల పొలం ఉంది కదా, పండించేసి ఆ ధాన్యం ఇంటికి చేర్చి వెళ్ళిపోన్నాడు ఆయన. ఈ అబ్బాయి ఏంటి, నేను పండించగలనా ఒక్క రాత్రిలో, అవి చేర్చి వెళ్ళగలనా అని అనుకోలేదు. ఆయన భక్తి, గురువుగారు మాట చెప్పారు, అది పూర్తి చేసి వెళ్ళిపోవాలి యజమాని అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి అంతా చూసి కళ్ళు తిరిగి పడిపోయాడు. పార్వతీ పరమేశ్వరులే ఆ రాత్రి పండించారు అని చెబుతూ ఉంటారు కదా. చెప్పిన తర్వాత అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు పిల్లాన్ని చూసి, నీవు సామాన్యుడు కాదురా, వెళ్ళని చెప్పి పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడ పరమేశ్వరుడి దర్శనం జరుగుతుంది చిదంబరంలో. చాలా చక్కగా ఉండేదండి. అంత కథని మన ఘంటసాల గారు 3 నిమిషాల్లో అధికులని అధములు అనేటువంటి పాటని అద్భుతంగా పాడి స్టోరీ మళ్ళీ చేసుకోవచ్చు ఇప్పుడు చేయొచ్చు, కానీ ఆ ధైర్యం చెయ్యాలి. అదే మరి మీరు సినిమాల్లోకి వెళ్దామని ప్రయత్నాలు చేసామన్నారు, ఆలోచన ఎక్కడ విరమించారు? ఇంకా హరికథల్లో ఎప్పుడైతే నేను బాగా బిజీ అయిపోయాను, ఒకప్పుడైతే రోజుకు 3 ప్రోగ్రామ్స్ చేసేవాడిని, చాలా ఎక్కువ. సినిమాలు 3 షోలు వేసినట్టుగా? 3 షోలు పగలు కూడానా? పగలు కాదండి, 6 to 8. 6 to 8 హాఫ్ అన్ అవర్లో మళ్ళీ రెండో చోటకి వెళ్ళేవాడిని. 8:30 to 10:30, మళ్ళీ 11 to 1 o'clock, అలా 3 చోట్ల చెప్పి వచ్చేవాడిని. అంత ఎక్కువగా తిరిగా. అయితే ఏంటంటే మనకి కాస్త ఈ సినిమా ఇది ఉండడం, ఏది హరికథ ఏదో కొద్దిగా వెరైటీగా ఉంది అంటే, ఇప్పుడు సహజంగా ఏంటంటే అంత నారదుండు అట నుంచి బయలుదేరి కైలాసమునకు ఏగి ఈ విధంగా చేసి అని ఈ విధంగా ఉండేది. దాన్ని ఏంటి చేసుకుంటారు ఇప్పుడు పూర్తిగా మార్చేశాను. మార్చేసి అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుకునేటువంటి మాటలాగా నారదుడు బయలుదేరాడు, తిన్నగా బయలుదేరి కైలాసానికి వెళ్ళాడు, వెళ్ళేటప్పటికి కైలాసంలో ఈ విధంగా ఉంది అని ఇప్పుడు మనం గ్రాంధికం వదిలేసి వాడుక భాషను ఎప్పుడైతే తీసుకుని వచ్చి ఈ యాక్టింగ్ చేయడం, బ్రాహ్మణులు వచ్చేటప్పటికల్లా ఏమిట్రా వెధవది, ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా వెధవన్నర వెధవ, అది కాదండి గారండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీ వెళ్ళానండి, మీరు వెళ్ళమన్నారు కదండి, వెళ్ళి వచ్చేసాను. ఎందుకు వెళ్ళావురా, నేను ఏం చెప్పాను నువ్వేం చేసావు అని ఈ మోడలేషన్ చూపించేటప్పటికి ఇదేదో వెరైటీగా ఉందని చెప్పి జనాలు ఎక్కువగా ఆదరించారు. చాలా తిరిగాను.
ఇప్పుడు బంగారం పని చెప్పారు మీరు. కొంతమంది చిన్నప్పుడు నేను చెప్తూ ఉండేవాళ్ళు, బంగారం వీళ్ళు తయారు చేస్తారు కదా, ఆభరణాలు చేస్తారు, ఎంతో కొంత మిగిల్చుకుంటారు అంటారు. అది ఎంతవరకు నిజం ఉంటుంది దాంట్లో? అసలు మరి మా ఇంట్లో బంగారు పని చేసేటువంటి వాళ్ళు మా నాన్నగారు ఎప్పుడో చేసేవారట తప్ప మిగతా వాళ్ళు ఎవరూ లేరు. ఇంకా వాటి గురించి మనకు తెలియదు. బంగారంలో ప్యూరిటీ గురించి కానీ అసలు వాటి దూరం అయిపోయారు. అసలు ఏదైనా ఒకవేళ బంగారం ఎక్కడన్నా దొరికినా అది బంగారమో కాదో కూడా చెప్పలేదు. తెలియదు. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడో మా చిన్నప్పుడు చేసేవారట అంతే తప్ప ఆ తర్వాత ఆయన మళ్ళీ హరికథలు దిగిపోయారు. ఆయన దగ్గర 50 ఏళ్ళ హరికథలు చెప్పారు. నేను 50 ఏళ్ళ నుంచి చెప్తాను. 16వ ఏట మొదలుపెట్టి. మీకు ఎంతమంది పిల్లలు? 3. ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక అమ్మాయిని హైదరాబాద్లో ఇచ్చాం. అల్లుడు గారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. పెద్ద అమ్మాయిని విశాఖపట్నంలో ఇచ్చాం. వరుణ్ కంపెనీ మేనేజర్గా, ఒక బ్రాంచ్కి మేనేజర్గా ఆయన పనిచేస్తున్నాడు. అందరూ సెటిల్, అందరికీ సొంత ఇళ్ళు ఉన్నాయి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను ఇప్పటికే హరికథలు చెప్తున్నాను. అంటే ఇంతకుముందు దీని మీదే మీరు ఇదే వృత్తిగా చేసుకుని ఉన్నవాళ్ళ? ఇదే వృత్తి అండి, ఇంకేం లేదు. ఇంక వేరే ఏమీ లేదు, ఇక సొంత వ్యాపారాలు కానీ ఇంకేమీ లేవు. ఇంతకుముందు రోజుకు 3 ప్రోగ్రాంలు చేసేవాడిని. ఇప్పుడు నెలకు 3 ప్రోగ్రాం గ్యారెంటీ. ఓకే. ఒక ప్రోగ్రాం చేస్తే అప్పుడు ఆ రోజులో ఎంత ఇచ్చేవాళ్ళు, ఈ రోజులో ఎంత వస్తుంది? నాకు తెలిసి 116 అంటే చాలా ఎక్కువ. ఆ రోజుల్లో 116 ఇచ్చారు ఈ కథకి అంటే చాలా అబో. అంటే ఇప్పుడు 10,000 ఇచ్చినట్టుగా, 10,000 ఇచ్చినట్టుగా ఉండేది. 10,000 16 ఇచ్చారు, ఇంకా ఎక్కువగా అనుకోవచ్చు ఇచ్చేవారు. అప్పట్లో నాకు వార్ధ 116, 25 రూపాయలు అలా ఇచ్చేవారు. ఆ 25 రూపాయల్లో సైడ్ ఆర్కెస్ట్రా వాళ్ళకి చెరుకు 5 రూపాయలు ఇచ్చేవారు. 15 రూపాయలు మాకుండే. 15 రూపాయలు అంటే మళ్ళీ కానుకల రూపంలో వచ్చేగా అప్పుడు వచ్చాయంటే. అయితే నా అదృష్టమో మరి భగవంతుడు నన్ను ఎందులో కలెక్ట్ చేశాడో తెలియదు కానీ 25 రూపాయలు వాళ్ళు ఇస్తారు అంటే పైన 75 రూపాయలు వచ్చేది. అది వాళ్ళు 500 ఇస్తున్నారు అంటే 1,500 చదింపులు వచ్చేవి. అలాగే ఈ పైన మాత్రం బాగా వచ్చేవి. అదే మరి 3 పెళ్ళిళ్ళు చేశాను. విశాఖపట్నంలో ఏదో సొంత ఇల్లు కట్టుకున్నాను. ఈ రోజుకి ఒకళ్ళకి చేయి చాచకుండా. ఈ రోజు ఎంత ఇస్తున్నారు ప్రోగ్రామ్ చేస్తే? ఇస్తున్నారండి, 10,000 ఇస్తున్నారు. కాకపోతే పర్సంటేజ్ తగ్గిపోయింది అంతే. రోజు ప్రోగ్రాం బదులు నెలకు ఒక 2, 3 జరుగుతున్నాయి. ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉండుంటే బాగుండేది. అదే గవర్నమెంట్ కూడా ఇలాంటి కళాకారులను ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఏదో చెయ్యాలి, చేస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు నాకంటే ఏదో ఉండడానికి చిన్న ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది. కానీ ఇదే హరికథల మీద జీవించేవాళ్ళు అనేక మంది ఈ రోజు నుండి చాలా కష్టాలు పడుతున్నారు. ఎంతమంది ఉంటారండి? సుమారు 600 మంది ఉంటారు. మీకు అసోసియేషన్ ఏమైనా ఉందా? అసోసియేషన్ కొన్ని చోట్ల తిరుపతిలో ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది, కానీ పెద్దగా పట్టించుకునేవాళ్ళు లేరండి. ఎందుకంటే వాళ్ళకి ఏదో పెన్షన్ రూపంలోనూ లేదు, ఇంకా నాలా హరికథలు చెప్పగలిగిన వాళ్ళు ఉంటే ఏమీ అక్కర్లేదండి. నెలకు ఒక 2 ప్రోగ్రాంలు, ఒక 3 ప్రోగ్రాంలు వేసే వాళ్ళకి ఎంతో కొంత ఓ నెలకు 20,000 వాళ్ళకి మిగిలేటట్టుగా చేశారనుకోండి, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. మరి ఈ కొత్త ప్రభుత్వం ఏమైనా చేస్తే చెయ్యాలని కోరుకుంటున్నాను, చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చేసేవారు ప్రోగ్రామ్స్ ఉండేవి, మరి 5 ఏళ్ల నుంచి లేవు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫార్మేషన్ అయింది కాబట్టి మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. చేస్తే బాగుంటుంది, అది నా అభిప్రాయం. నారాయణ గారు, మీరు హరికథని ఎలా ప్రారంభిస్తారు? ముందు వినాయక ప్రార్థన నుంచి ప్రారంభం చేస్తామండి. ఇటు వైలిన్, మృదంగం ఉంటారు వాళ్ళు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదా భక్తానాం
ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వినాయక ప్రార్థన అయిపోయిన వెంటనే కీర్తన, అలాగే అమ్మవారితో కీర్తన. నిలబడిన తర్వాత ఏదో రామ నిన్ని నమ్మినానురా ఒక కీర్తన ఒకటి. అది అయిపోయిన తర్వాత అప్పుడు కథా ప్రారంభం. భక్తులారా, సాధ్వీమతులారా, ఇవాళ చాలా సుదినం. మహాపవిత్రమైనటువంటి ఈ రోజున ఆ పార్వతీ కళ్యాణం కథాగానం చేసే అవకాశం కలగజేసిన పెద్దలకి, కమిటీ వారికి, ఎంతో భక్తిగా హరికథలోకి విచ్చేసిన మీ అందరికీ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలని మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కథా ప్రారంభం చేస్తున్నాం. నందనార్ కథ ప్రారంభిస్తున్నాం అని చెప్తారా? అని ఏదో కథ, ఏ కథ ప్రారంభం చేస్తే పార్వతీ కళ్యాణం, గౌరీ కళ్యాణమది శ్రవణీయమా, అదే వెంకటేశ్వర శ్రీనివాస కళ్యాణ చరిత్రం. ఏ కథ అయితే దానికి ప్రథమంలో ఒక కీర్తన ఉంటుందండి, అది శ్రీనివాస కళ్యాణం. అదే వీరబ్రహ్మేంద్ర స్వామి మనసారాలింపుడి పుణ్యమతులార హితులార మోదమార జగద్గురుని కథ మనసార ఆలింపుడి 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 అని ఆ కథని అక్కడి నుంచి కంటిన్యూషన్ అలాగే చెప్పుకుంటూ వెళతాం. ఈ మధ్య మధ్యలో అటు ఇటు ఇటు అటు వాళ్ళకి జనాలకు కావలసినటువంటి, అంటే కూర్చున్న ఆడియన్స్ని బట్టి స్టోరీ మారిపోద్దండి. అదే అందరూ అఫీషియల్ కూర్చున్నారనుకోండి, ఎంతసేపు పద్ధతి అయినటువంటి కీర్తనలు, మంచి పద్యాలు, మంచి రాగాలు ఇవన్నీ వస్తాయి. ఒక 25% పెద్దవాళ్ళు ఉండి 80% పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా కథ మారిపోద్ది. అంటే వాళ్ళ కోసం ఎక్కువగా ఈ పెట్ట కథలు, ఆ లైట్ మ్యూజిక్ సాంగ్స్ ఇలాంటివి పాడడం జరుగుద్ది. ఏదైనా మొత్తం మీద ఆ రింగులోంచి సక్సెస్ అయి బయటకు రావాలి. ఇప్పుడు మా హరికథ ఎలా ఉంటుందంటే, ప్రతి ప్రోగ్రామ్ స్టేజ్ ఎక్కామంటే బాక్సింగ్ రింగులోకి వెళ్ళినట్టే. అక్కడ సక్సెస్ అవ్వగలమా లేదా అనేటువంటిది 10 నిమిషాల వరకు మాకు తెలియదు. ఒకసారి మొదలు పెట్టినప్పుడేమో 500 మంది ఉంటారనుకోండి, చివరికి వచ్చేసరికి 50 మంది కూడా ఉంటారు. నేను ఆ జాగ్రత్త తీసుకుంటానండి. ఒక్కరోజు చెప్పినా 10 రోజులు చెప్పినా ఒక్కరోజు కూడా మిస్ అవ్వడం, అంటే బాగాలేదు అనిపించుకోకూడదు. ఆ జాగ్రత్తలు బాగా తీసుకుంటానండి. అంటే వచ్చిన జనం ఫస్ట్ డేనే అర్థమైపోద్ది ఈ ఆడియన్స్కి ఎలాంటి ఇది కావాలనేటువంటి అర్థమైపోద్ది. దాన్ని బట్టి ఆ జాగ్రత్తలు తీసుకుని అందరూ స్టోరీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నారు. మంచి మంచి పాయింట్స్ వాళ్ళు విననటువంటి ఏమన్నా ఉంటే అలాంటివన్నీ చెప్తూ ఉంటే, వాళ్ళు నాగస్వరం ఊదినప్పుడు నాగుపాము ఎలా ఆడద్దో అలాగే ఉంటారండి. నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఏవో పెట్టకథలు అవి ఇవి చెప్పినప్పుడు వాళ్ళందరూ అటు చూడడం ఇటు చూడడం, అదే స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి చెప్పేటప్పుడు మాత్రం డెఫినెట్గా వాళ్ళు అలాగా ఇన్వాల్వ్ అయిపోతారు. తర్వాత ఏంటి డిస్టర్బ్ చేస్తాయి. నాకు సచ్చిదానంద శాస్త్రి గారు ఎందుకు ఇష్టం అంటే, ఆయన జస్ట్ అలా ఒక పెట్టగా చెప్పి మళ్ళీ స్టోరీలోకి వచ్చేవాడు. అప్పుడు స్టోరీ తాలూకా ఇది పోయేది కాదండి, ఆ ఫ్లేవర్ పోయేది కాదు. ఇంతకుముందు పెద్ద పిట్ట కథలు ఉండేవి, అది చెప్పి ఓ 5 minutes 10 minutes అయిపోయి మళ్ళీ స్టోరీలోకి వచ్చేట మళ్ళీ కొత్త అయిపోయేది అని చిన్న చిన్న జోక్స్ అలా చెప్పుకుంటూ. ఇప్పుడు మీలాంటి వాడు చాలామంది ఉన్నారు, మగవాళ్ళే కథలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి పోటీగా మహిళలు కూడా వచ్చేసారు. అయ్యో, ఈ పోటీని ఎలా ఉండేది? ఎక్కువ మంది వాళ్ళనే కోరుకుంటారేమో. ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళలనే కోరుకుంటున్నారు. ఎందుకని? మారిందండి, ట్రెండ్ మారింది. ట్రెండ్ అనుకోవాలి ఇంకంతే, అంతకంటే ఏం లేదు. అయితే మహిళల్లో కూడా అది మహిళల్లో కూడా కొద్దిగా బాగా చెప్పేవాళ్ళు కొంతమంది బాగా చెప్తున్నారు. అయితే జనాల్లో మార్పు వచ్చింది. ఎవరు అనుకోవాలి హరికథలు చెప్పేవాళ్ళలో? ఇప్పుడు కరాటే కళ్యాణి అమ్మాయి, అసలు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు కూడా హరిదాస్, ఆయన మంచి మృదంగిస్ట్ అండి. రామదాస్ గారని ఆయన మంచి ఆర్టిస్టు, ఆల్ ఇండియా రేడియోలో. తర్వాత హరిదాస్ అయ్యారు.
ఈ అమ్మాయి సినీ ఫీల్డ్కి వచ్చినప్పటికీ ముందు హరికథలు చెప్పేది. ఓకే. కరాటే కళ్యాణి హరికథలు చెబుతూ సినీ ఫీల్డ్కి వచ్చింది. అయితే ఆ హరికథ వాసన వదలకుండా నారాయణదాస్ గారి ఉత్సవాలు అటు విజయనగరంలో, విశాఖపట్నంలో, విజయవాడలో, అలాగే హైదరాబాదులో చాలాసార్లు చేసింది. 108 గంటలు కూడా నారాయణదాస్ గారు ఉత్సవాలు చేసింది. 108 మంది హరిదాసుల్ని రప్పించి కార్యక్రమాలు చేసింది. ఆ అమ్మాయి బాగా చెబుతుంది. సినిమా రంగానికి వచ్చేసింది ఆవిడ. వచ్చేసింది. అలాగే వెన్నకోట రామకుమారి గారు, ఇప్పుడు ఆవిడ పెద్దవిడ అయ్యారు. ఆవిడ ఒక ఊపు ఊపారు, సామాన్యంగా కాదు, చాలా బ్రహ్మాండంగా. సచ్చిదానంద శాస్త్రి గారి తర్వాత వెన్నకోట రామకుమారి గారు ఆవిడ ఉన్నారు, ప్రజెంట్లో ఉన్నారు, కానీ కథాగానం చేయడం లేదు. తెనాలండి. ఆవిడ బాగా మంచి ప్రాముఖ్యత. ఇందిరాబాల గారు విశాఖ జిల్లా, ఆవిడ కూడా చాలా మంచి ప్రాముఖ్యత. అలాగే వాళ్ళందరూ కాస్త కాలం చేశారు. కొంతమంది పెద్దవాళ్ళు అయిపోయారు. ఈ మధ్యన కొంతమంది కొత్తగా ప్రారంభించిన వాళ్ళందరూ కూడా, ఈ జనాలు కూడా ఏంటంటే లేడీస్. ప్రభగారు కూడా అప్పట్లో చెప్పేవాళ్ళు అంటారు. అయ్యో, ప్రభగారు నాకు తెలిసి పొడుగు పాండురంగదాస్ గారు కథాగానం అవుతున్నప్పుడు ప్రభను తీసుకొస్తుండేవారు. సరిలేరు నాకెవరు పాట ఈ అమ్మాయి పాడుతూ నృత్యం చేసేది. మధ్యలో ఆయన టీ తాగినప్పుడు అమ్మాయితో పాట పాడించేవారు. బ్రహ్మాండంగా నృత్యం చేసి ఆవిడ ఆ పాటకి పాట పాడుతూ నృత్యం చేసేది. సరిలేరు నీకెవ్వరు సరసాల సుధాకర సరిలేరు. నా చిన్నప్పుడు అండి, నాకు అప్పుడు 10 ఏళ్ళు ఉంటాయి. బ్రహ్మాండంగా నృత్యం చేసేది ఆవిడ. ఆవిడ కథాగానం చేస్తే కొన్ని వేల మంది జనం చాలా కాలం ఆవిడ కథాగానం చేశారు. మా నాన్నగారంటే చాలా అభిమానం ఆవిడకి. 2-3 సార్లు నేను అక్కడ వెళ్ళడం జరిగింది. మెడ్రాస్లో ఉండగా కూడా ఆవిడ మెడ్రాస్లో ఉండగా చాలాసార్లు వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. ఇట్లా లేడీస్ వచ్చినప్పుడు ప్రయారిటీ మీకన్నా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారేమోగా? ఇస్తారుగా. ఇంతకు ముందు రోజుల్లో అయితే మగవాళ్ళే ఉండాలి, మగవాళ్ళే కథలు చెప్పాలి అనుకుంటూ చేసేవారండి. ఇప్పుడు ఎక్కువ లేడీస్కి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. ఈ హరికథలు కూడా ఇంకా అంతరించిపోతున్నాయి కాబట్టి కొన్ని ధార్మిక సంస్థలు కొంతమంది మాత్రమే దీని మీద ఫోకస్ చేస్తున్నారు. మనం ఏదో డ్యాన్స్, బేబీ డ్యాన్సులు ఇలాంటివి పెట్టకుండా 4 మంచి మాటలు, జనం తక్కువ వచ్చినా పర్వాలేదు, 4 మంచి మాటలు వినిపించాలి అనే సదుద్దేశంతో పెడుతున్నారండి చాలా చోట్ల. అయితే అక్కడ ఏమవుతుందంటే హరికథ పెడదాం అనుకునేటప్పటికీ లేడీస్లో ఎవరున్నారో చూడండి అని ఎక్కువ ప్రయారిటీ అక్కడ ఇస్తున్నారు. తర్వాత మగవాళ్ళు కూడా తక్కువలేండి, తగ్గిపోయారు. అంటే వీళ్ళ కాంపిటీషన్ ముందు వీళ్ళు తగ్గిపోయారు. ఇంకా మేము ఎలాగో వృద్ధులు అయిపోయాం కాబట్టి అలాగా. లేడీస్ కూడా మళ్ళీ కోరుకుంటారా? 50 ఏళ్ళ వయసు వాళ్ళ, 40 ఏళ్ళ వయసు వాళ్ళ, 30 ఏళ్ళ వయసు వాళ్ళ? మాకే ఫోన్ చేసి అడుగుతున్నారు మమ్మల్ని. నాకే ఫోన్ చేసి ఎంత వయసు అడుగుతుంటారు ఎక్కువ? ఏమండి కాస్త వయసులో ఉన్న వాళ్ళు ఎవరన్నా కావాలి. నేను ఎవరో పేర్లు చెబుతుంటానే, పలానా అమ్మాయి బాగా చెబుతారండి, ఆవిడని పెట్టుకోండి, చాలా నీట్గా చక్కగా చెబుతారండి. ఏమాత్రం ఉంటుందండి వయసు? ఓ 50 ఏళ్ళు ఉంటుందండి. అలా కాదండి, ఇంకా తక్కువ వాళ్ళు ఎవరైనా ఉన్నారు. సరే 40 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, ఇంకా తక్కువ వాళ్ళు ఉన్నారు. అప్పుడు అనిపిస్తుంది, ఏమండి మీకు పద్ధతిగా హరికథ చెప్పేవాళ్ళు కావాలా లేకపోతే ఏంటి, వయసులో ఉన్నవాళ్ళు కావాలా? వయసులో ఉన్నవాళ్ళు కావాలా అంటే అప్పుడు కాస్త కంగారు పడి, లేదండి బాగా హరికథ చెప్పేవాడు. ఆ బాగా హరికథ చెప్పేవాళ్ళు అంటే నేను చెప్పిన వాళ్ళందరూ బాగా చెప్తారు, పెట్టుకోండి అని చెబుతుంటాం. ఏ పద్ధతి మారిపోయింది మీకు తెలియదే ఉందండి. ఇప్పుడు పరిస్థితి అంతా బాగా మారిపోయింది, మనం దానికి ఏం చేయలేం. అది కాలానుగుణంగా మనం కూడా. అదే ఇప్పుడు భక్తన్ అన్నారు, ఇందాక చెప్పారు, స్టోరీ చెప్పారు. అది ఒక్కసారి ఘంటసాల గారు పాడింది, అది ఒకసారి పాడండి. మహానుభావుడు నిజంగా, నభూతో నా భవిష్యత్తు. 3 నిమిషాల్లో ఆ స్టోరీ, మేము 3 గంటలు చెప్పే కథని 3 నిమిషాల్లో ఆయన పూర్తి చేశారండి. అమోఘమైనటువంటి ఆ పాట. అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు,
శివుని దృష్టిలో అంతా సమానులే. నందుని చరితము వినుమా, పరమానందము కనుమా, పరమానందము గనుమా. ఆదనూరులో మాలవాడలో, ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనించి చిదంబరేశుని పదాంబుజములే మదిలో తలచి నిలిచేను. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. పొలాల సేద్యం ముగించిరమ్మని, పొలాల సేద్యం ముగించిరమ్మని గడువే విధించే యజమాని. తన యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండిల్తునోయని ఎరుగక అలమటిల్చు తన భక్తుని కార్యము ఆ శివుడే నెరవేర్చే. పరుగున పోయెను సితంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదని పూజారి. ఆశాభాగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్చిల్లే. అంతట శివుడే అతనిని బ్రోచి పరజ్యోతిగా వెలయించే. అక్కడ ముగిసింది అతని కథ అన్నారు కదా. అతని యొక్క అతని ప్రాణము జ్యోతిగా వెలిగి పరమేశ్వరులో ఐక్యమైపోయిందండి. తన ప్రాణాన్ని అర్పించాడు పరమేశ్వరుడికి. ఏమన్నా ఒక మంచి బాలనటుడిని పెట్టుకుని సినిమా చేసేయచ్చు, చాలా బ్రహ్మాండంగా చేయొచ్చండి. చేస్తే నిజంగా హిట్ అవుతుంది చాలా. ఎందుకంటే ఈ రోజుల్లో అలాంటివి తీయాలండి, తీయాలి. ఎంతసేపు ఎక్కువ కామెడీకి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప కాస్త ఇలాంటి వాటికి. రామారావు గారు ఉండగా మరి ఇప్పుడు ఆయన కాలం చేసిన తర్వాత ఏదండి భారతంలో కథలు కానీ, ఇప్పుడు పాండవ వనవాసం కానీ, నర్తనశాల కానీ, వాటిని ఏం చేస్తున్నారంటే సోషియల్ ఫాంటసీ అని పెట్టేసేసి మార్చేస్తున్నారు, మొత్తం మార్చేస్తున్నారు. ఇప్పుడు అశ్వత్థామ ఇలా మారిపోయాడు కదా కలికి వచ్చేసరికి. అసలు నా భారతం తెలిసి నాకే ఆ సినిమా అర్థం కాలేదండి నిజంగా. కల్కి సినిమాలో ఆ క్యారెక్టర్స్ నాకే అర్థం కాలేదు. ఏంటి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి చేశారు, ఏంటి అనేటువంటి తెలియకుండా పోయింది. కానీ నిజంగా అందరికీ అర్థమయ్యేటట్టు మహానుభావుడు అండి కారణజన్ముడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేస్తుండేవాడు, ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిపోయేవాడు. ఇంకా అలాంటి మహానుభావులు ఇంకా లేరు నా భూతో నా భవిష్యత్తు. ఇప్పుడు మీకు లభించిన సన్మానాలు సత్కారాలు ఏమున్నాయండి? చాలా జరిగినాయండి. వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్లో తులాభారం జరిగింది. అలాగే ఒక 5-6 చోట్ల స్వర్ణ కంకణాలు, అలాగే ఒక 5-6 చోట్ల దండపెండేరాలు, లాకెట్లు, గొలుసులు. అలాగే మహానుభావుడు గరికిపాటి వారి చేత నాకు సన్మానం, మన
ఉగాది రోజున ఉగాది పురస్కారం ఆయన చేతుల మీదుగా జరిగింది. అలాగే కొంతమంది మినిస్టర్లు గాలిముద్దు కృష్ణనాయుడు గారు, మన అయ్యన్న పాత్రుడు గారు, ఇలాంటి వారి చేత సన్మానాలు 2-3 సార్లు జరిగాయి. పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు అందినాయండి. అందరికంటే ప్రజానీకాల ఆశీస్సులు నాపైన ఉన్నాయి. సార్, జయనారాయణ గారు మీకు సన్మానాలు సత్కారాల గురించి చెప్పారు. మరి మీకు వచ్చిన బిరుదుల గురించి చెప్పండి. హరికథారత్న అనేటువంటి బిరుదు ఒక చోట ఇచ్చారండి. హరికథారత్న, శ్రావ్య గాన కళా విశారద. ఇక రేడియో అండ్ టీవీ ఆ రెండు అలాగా బీహై ఆర్టిస్ట్గా నేను కొనసాగుతున్నాను. లలిత సంగీతం, హరికథ 2 పాస్ అయినండి రేడియోలోను. తర్వాత హరికథారత్న, శ్రావ్య గాన కళా విశారద, హరికథ మయూర, ఇలాంటివి చాలా బిరుదులు చాలా చోట్ల ఇచ్చారు. హరికథలు చెప్పేవాడు అందరి పేర్లు చివర భాగవతారని పెడతారు. ఏంటి, ఎందుకలా భాగవతారని ఎందుకు పెడతారంటే, హరికథ చెప్పేటువంటి వాడు భక్తిగా ఒక భగవత అంశతో ఆ భగవంతుడి అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు భాగవతార్ అనేటువంటి పదం ఇది మంద కాదండి. ఈ భాగవతార్ అనేటువంటి పదం తమిళియన్స్ది. ఇది మన తెలుగు పదం ఏంటంటే హరిదాసు. హరికి దాసు అంటే భగవంతుడికి మన అందరం దాసులమే కదా. హరిదాసు అనేటువంటిది పదం మనది. ఈ భాగవతార్ అనేటువంటి పదం తమిళనాడు నుంచి వచ్చింది. వాళ్ళు భగవద్ంశలా చూస్తారు హరిదాసుని, అందుచేత వాళ్ళు భాగవతారని పిలుస్తారు. ఇది అక్కడి నుంచి వచ్చింది కానీ మంద కాదు. ఇంకొకటి అండి, సంక్రాంతికి హరిదాసులు వస్తూ ఉంటారు. ఆ హరిదాసులు ఈ హరికథ చెప్పేవాళ్ళు ఒకటేనా? కాదండి. కాదా? కాదు. ఆ తేడా ఏంటి? వాళ్ళు సంవత్సరానికి ఒక నెల రోజులు మాత్రం వాళ్ళు వచ్చి హరినామస్మరణ చేస్తూ వెళుతుంటారు. వాళ్ళ గ్రామాలలోకి వచ్చేటువంటి హరిదాసులు వాళ్ళు. ఇప్పుడు మేమున్నామంటే ఏ కథ, ఈ పురాణ కథలన్నీ కూడా చెప్పగలిగినటువంటి హరిదాసులు మేము. అందుచేత వాళ్ళు చెప్పరు. వాళ్ళు హరినామస్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఊరంతా కూడా. అంటే వాళ్ళు మరి మిగతా రోజులు ఏం చేస్తారు? సంవత్సరంలో ఆ నెల రోజులు మాత్రం వస్తూ ఉంటారు పట్టినప్పుడు. అవును. మిగతా రోజులంతా వాళ్ళు ఏంటి వృత్తి? వాళ్ళ ఇంకేమైనా పనులు చేసుకుంటూ ఉంటారండి. అంతే అండి. అంతే తప్ప ఇంకా ఇలా హరికథలు చెప్పడం అది ఉండదు. కానీ వాళ్ళని హరిదాస్ అంటారు, మిమ్మల్ని హరిదాస్ అంటారు. అదే చాలా మందికి ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి క్లారిటీ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, మాకంటే ముందు వాళ్ళదే ఫస్ట్ హరిదాస్ అండి. అట్లాగా? ఎందుకంటే ఈ హరికథ నారాయణదాస్ గారి దగ్గర నుంచి ఈ హరిదాస్ అనేటువంటిది వచ్చింది. అంతకు ముందే వాళ్ళు ఎప్పుడు పురాతనం నుంచి కూడా ఊళ్ళో అంతా కూడా తిరుగుతూ ఉండేవారు కాబట్టి హరిదాస్ వచ్చారు. ఈ పండుగ టైం వచ్చేటప్పటికల్లా ఇవన్నీ వాళ్ళదే ఫస్ట్. ఆ తర్వాత మంది వచ్చింది. పొద్దున్నే వాళ్ళు వచ్చేసి చెప్పాలంటే మామూలు విషయం పెట్టుకుని ఊరంతా తిరిగేవారు. ప్రతి చోట అలాగా ఒంగుని ఆ భిక్ష వేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళడం, ఇదంతా కూడా చాలా గొప్పగా ఉండేది వాళ్ళు. అందుచేత ఈ రోజుకి కూడా నాకు 60+ అండి. ఇప్పుడు ఇంకా నేను హరికథలు చెబుతున్నాను. ఇంకా జరుగుతున్నాయి కథలు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి చాలా చోట్లకి వెళుతున్నాను. ప్రభుత్వ పరంగా మీరేమైనా ఆశిస్తున్నారా కళాకారులకి? ప్రభుత్వ పరంగా అంటే అండి, ప్రభుత్వం కలగజేసుకుని ఏం లేదండి. ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ హరికథా రంగంలో ఉన్నటువంటి చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఏం లేదండి, ఆ ఏరియాలో ఆ జిల్లాలో ఉండేటువంటి ఆలయాలలో ఒక్కొక్క నెలకొక 2 ప్రోగ్రాములు 3 ప్రోగ్రాములు వాళ్ళకి వేస్తే వాళ్ళకి ఆ గ్రాసరీ సరిపోద్దండి ఆ నెలలకి. ఓకే. అలాంటివి ఏదైనా డబ్బులు ఇవ్వడం కన్నా ఇలా ప్రోగ్రామ్ ఇప్పుడు మనకి తెలంగాణలో నెలకో ప్రోగ్రాం వేస్తున్నారండి. వేసి ఒక 10,000 రూపాయలు ఆ కళాకారులకి ఇస్తున్నారు. అలాగే మన ఆంధ్రాలో కూడా ఆలయాలలో అంటే ఈ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాళ్ళకి శ్రీరామనవమి వస్తుంది, ఒక 2 ప్రోగ్రాంలు లేకపోతే ఒక 3 ప్రోగ్రాంలు వాళ్ళకి వేసి ఎంతో కొంత వాళ్ళకి నెలకి గణేష్ మండపాలు వస్తున్నాయి, రకరకాల మండపాలు వస్తున్నాయి, దేవి నవరాత్రులకు వస్తున్నాయి. అలాంటి టైంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారనుకోండి సరిపోతుంది. ఇది ఎందుకంటే పబ్లిక్ ప్రోగ్రాంలో పెట్టడం లేదండి. ఇంతకుముందు పబ్లిక్ ప్రోగ్రాం స్టేజ్ వేసారంటే డెఫినెట్గా హరికథలు ఉండేవండి. హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఆర్కెస్ట్రాలు ఇవన్నీ ఉండేవి. అసలు ఇప్పుడు పబ్లిక్ స్టేజ్లు వేయడం బాగా తక్కువైపోయింది. ఒకవేళ స్టేజ్ వేసినా కోటప్పకొండ లాంటి చోట రికార్డింగ్ డ్యాన్స్లు పెడుతున్నారు, ఒకే ప్రోగ్రాం పెడుతున్నారండి.
లాస్ట్ డేని ఎప్పుడో రికార్డింగ్ పెట్టి డ్యాన్స్ పెట్టేస్తున్నారు. అంతే, అది క్లైమాక్స్, ఇంకేం లేదండి. మొన్న నాకు భారతం జరిగిన చోట ఇదే సబ్జెక్ట్ అండి. ఒక్కరోజు ₹1,00,000 ఇచ్చి అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ పెడదామని కొంతమంది కుర్రోళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు అదే ₹1,00,000కి 18 రోజులు భారతం పెట్టచ్చు. ఇది పెడదామా అది పెడదామా అన్న చోట ఈ పెద్దవాళ్ళ మాట నెగ్గింది అక్కడ. గౌరవించారు, ఇంకా పెద్దలు గౌరవించారు. వీళ్ళు గౌరవించడం కాదండి, వీళ్ళు ఎప్పుడైతే హరికథే అన్నారో వాళ్ళ కోపం వచ్చి పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ పెద్దవాళ్ళు నిలబడి చేశారు కార్యక్రమం. అలాగే మిగతా వాళ్ళు కూడా కలగజేసుకుని ఇలాంటివి చేస్తూ ఉంటే, ఇప్పుడు 100 మందిలో 2 మారినా చాలండి. అలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఇక రామారావు గారు లాంటి వాళ్ళు లేకపోవడం వల్ల, ఆ పాత్రలు చేసేవాళ్ళు కూడా లేకపోవడం వల్ల పురాణాలకు సంబంధించిన పరిజ్ఞానం జనాలకు లేదు. చేయడం లేదండి, ఎవరు చేయడానికి ముందు రావట్లేదు కదా. ఇప్పుడు ఆ సినిమా తీస్తే మనకు డబ్బులు వస్తాయో రావు, మనం వేస్ట్ అవుతుందేమో, డబ్బు పోగొట్టుకుంటామో అనే భయంతో అసలు ఆ సబ్జెక్టులు తీయడానికి రావట్లేదండి. మరి భారతంలో ఎన్ని కథలు ఉన్నాయండి చెప్పాలంటే. భారతం, రామాయణం అంతా, ఎందుకంటే రామాయణం చిన్నపిల్లలతో తీసిన రామాయణం కూడా హిట్ అయింది. అవును, బాలభారతం కూడా హిట్టే కదా. బాలభారతం సూపర్ హిట్ అండి. ఈనాటికి అందులో ఆ పాటలు ఉన్నాయంటే మహనీయుడు అంటూ సూపర్ సాంగ్స్ అండి. భారతంలో ఎన్ని పాడుతుంటాయండి. బాణాలతోనే ఇంద్రుడు వెళ్ళిపోవడం, అమరావతికి పంపించి ఐరావతాన్ని తీసుకురావడం, నిజంగా అమోఘమైన పాటలు. ఈనాటికి లేటెస్ట్గా ఉంటాయండి ఆ పాటలు. అవి మానవుడే మహనీయుడైతే చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, శక్తియుతుడు. నిజంగా ఆ శక్తి రామారావు గారికి ఉందండి. అవును, ఆయన ఏదైనా ఒకటి అనుకున్నాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలేవాడు కదండి, చెయ్యాల్సిందే. ఆ డబ్బులు వస్తాయా లేదా అనేటువంటిది లేదు. బ్రహ్మంగారి చరిత్రే ఉందండి, డబ్బులు వస్తాయా అని ఆలోచించకుండా తీసాడు ఆయన. అలాగే కొన్ని సినిమాలు ఆయన డబ్బుల గురించి చూడకుండా తీసేవాడు ఆయన, కానీ జనాల్లోకి చక్కగా వెళ్ళేవాడు. అంటే మెసేజ్ ఉంది రామారావు గారి సినిమాలు అన్నింటిలో. ఉమ్మడి కుటుంబం ద్వారా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీద చేయడం కానీ, వరకట్నం అనే సినిమా ద్వారా ఇట్లా ఒక మెసేజ్ ఓరియంటెడ్గానే చేశారు ఆయన. కోడలు దిద్దిన కాపురం, గ్రహరాసులనధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదసిలో గంధర్వ గోళతతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే, మానవుడే మహనీయుడు. ఎంత ఇన్స్పిరేషన్ అండి అది చెప్పాలంటే. మనిషి ఏదైనా సాధించగలడు, ఏదైనా సాధించగలడు. ఆ పాట వింటుంటే అదే అనిపిస్తుంది కదండి, ఏదైనా సాధించగలడు అని. అదే కొన్ని పాటలు మనం మర్చిపోలేమండి. సంపూర్ణ రామాయణ సినిమా ఉంది, రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, ఎంత అద్భుతంగా ఉంటుంది పాట, మర్చిపోలేము. అమోఘమైనటువంటి సాంగ్స్ అండి. అప్పట్లో ఆలోచించి రాసేవారు, అందుకే నేటికి బతికున్నాయండి. ఇప్పుడు రామారావు గారు కానీ, ఘంటసాల కానీ, వీళ్ళందరూ కానీ వీళ్ళు మృతజీవులండి. వాళ్ళు చనిపోయినా బ్రతుకున్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి, మీరు చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం. హరికథతో మొదలుపెట్టి చాలా పెద్ద కథ చెప్పారు. మీ గురించి, హరికథ సంబంధించిన చరిత్ర గురించి కానీ. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.